ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పగానే స్పందించినటువంటి మన కాలనీ ప్రెసిడెంట్ శరత్ రెడ్డి గారికి మరియు సెక్రటరీ అంజయ్ రెడ్డి గారికి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఈ మధ్య జరిగే నేరాల గురించి మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మా గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే ప్రతిరోజు సాయంత్రం మేము రాచకొండ పోలీసు 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రజల మధ్య ఉండి కాలనీస్ మధ్య ఉండి వాహన తనిఖీలు చేయడము, తర్వాత ఖాళీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడము, అట్లనే ప్రజలకు ఈ సైబర్ క్రైమ్స్ మీద, డ్రగ్స్ మీద, షీటింగ్స్ మీద, తర్వాత ఆడవాళ్ళ మీద జరిగిన నేరాలు, పిల్లల పైన జరిగిన నేరాలు, వీటన్నిటి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన పోలీస్ స్టేషన్ పరిధిలోని కోఆపరేటివ్ భవన్ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇదేంటంటే గతంలో దొంగతనాలు ఎట్లా జరిగేదంటే మన ఇంటికి తాళం వేస్తే వచ్చిన దొంగలు చూసి దొంగతనం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి. చదువుకున్న వాళ్ళందరూ కూడా టెక్నాలజీ వాడి దొంగతనాలు చేస్తున్నారు. అంటే టెక్నాలజీ ద్వారా మన అకౌంట్ ఉన్న డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే సైబర్ నేరాలు అంటున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఎక్కువ ఎట్లా జరుగుతాయంటే మనకు ఫోన్ మెయిన్ కాదు, అపరిచిత వ్యక్తులు మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మనము వాళ్ళు పెట్టి ఆశకు మనం లోన్ అవుతాం. ఆశకు లోనే మన డబ్బుల్ని మన వివరాలు చెప్పడము, మన ఓటీపీలు చెప్పడము, మనకు సంబంధించినటువంటి కొన్ని వాళ్ళు పెట్టినటువంటి లింక్స్ షేర్ చేస్తారు. అట్లా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఏసీపీ సైబర్ క్రైమ్స్ నాగలక్ష్మి మేడం గారు వస్తున్నారు, అట్లనే ఏసీపీ సైబర్ క్రైమ్స్ వస్తున్నారు. మొత్తం కూడా ఒక 4 అధికారులు వస్తున్నారు. అయితే వాళ్ళకి మన కార్యక్రమం కొంచెం లేట్ ఉందని చెప్తే వాళ్ళు వనస్థలిపురం వెళ్ళారు. అక్కడ కార్యక్రమం చూసుకొని మనకి 11:30 వరకు ఇక్కడ వచ్చేస్తారు సార్ వాళ్ళు. మా ఎస్హెచ్ఆర్ సార్కి, ఎస్ఐ సార్కి థ్యాంక్ యూ సార్. అక్కడే అలాగే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పగానే మీరు అందరు రెస్పాండ్ అయ్యి ఇక్కడ మీ సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయాలను మీకు అందజేయడానికే మేము ఈ సమయాన్ని తీసుకున్నాము. అయితే ముందుగా మనకి ఏం చెప్పుకుంటామంటే ఈ రోజుల్లో మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు వెళ్ళే దానికంటే మన ఇంట్లో నుంచి డబ్బులు వెళ్ళట్లేదు, ఆన్లైన్ ద్వారా డబ్బులన్నీ పోతున్నాయి. అది మనకు తెలియకుండానే చాలాసార్లు జరుగుతుంది. మేము చూసిన కేసుల్లో చాలా వరకు బాగా చదువుకున్న వ్యక్తులు, ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి తెలిసిన వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళ డబ్బులే ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు. అది ఎందుకంటే కొంతమంది ఏమో లాభాలు వస్తాయేమో ఆశతోని, కొంతమంది ఏమో ఈజీ మనీ, బయటికి వెళ్ళి ఏం కష్టపడతాం, కూర్చొని సంపాదించుకుందాంలే అలా అనేసి ఇంకొక ఉద్దేశంతో, ఇంకొంతమంది ఏమో సరదాలకు అలవాటు పడి ఆన్లైన్లో పేకాటకు కానీ ఇంకా వేరే గ్యాంబ్లింగ్ కానీ అలవాటు పడి అలా డబ్బులు చాలామంది పోగొట్టుకుంటున్నారు. అందులో మీకు కొన్ని విషయాల గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా సైబర్ ఫ్రాడ్స్టర్స్. ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు జరిగే కొన్ని నేరాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్గా ఏమవుతుందంటే సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు మీరు అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి మీకు జనరల్గా బ్యాంకింగ్ ఆఫీసర్స్ అయినా, పోలీస్ ఆఫీసర్స్ అయినా, లేకపోతే ఈ మిలిటరీ ఆర్మీలో పనిచేసే వాళ్ళంటే కూడా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్ కార్నర్ని క్యాచ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, జనరల్గా మీ పిల్లలు కానీ మీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఫారెన్లోనో లేదంటే బెంగళూరు అలా సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వేరే దగ్గర ఉంటున్నారు, మీరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చూసేటప్పుడు వాళ్ళు ఏం టార్గెట్ చేస్తారంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి సడన్గా కాల్ వస్తుంది మీకు. అందులో ఉన్న వ్యక్తి వీడియో కాల్ చేసి సేమ్ ఇలాగే పోలీస్ ఆఫీసర్ లాగానో లేకపోతే ఆర్మీ ఆఫీసర్ లాగానో యూనిఫామ్లో మీకు ఫోన్ చేస్తారు. మీరు లిఫ్ట్ చేయగానే పోలీస్ కదా అని చెప్పి మీకున్న సాఫ్ట్ కార్నర్తో రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అతనికి చెప్పండి సార్ కాల్ చేసి ఏంటి అని అంటే అతను మిమ్మల్ని ఫస్ట్ టైమే భయపెట్టేయడం చేస్తాడు. మీ మీద పోలీస్ కేసు ఉంది, మీ ఫోన్ నెంబర్ మీద, మీ బ్యాంక్ అకౌంట్ మీద, ఆధార్ కార్డ్ మీద డ్రగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిర్రు, లేదంటే మీ పిల్లలు పలానా సాఫ్ట్వేర్ ఆఫీస్లో కాలేజ్లో లేదంటే ఎక్కడో చదువుతున్నారు కదా వాళ్ళు డ్రగ్స్ కేసులో దొరికిళ్ళు, లేకపోతే వాళ్ళ మీద అమ్మాయిలు నేర్పించిన కేసులు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని ఫస్టే టెన్షన్ పెడతారు. మీరేమనుకుంటారు, పక్కన ఇంట్లో మీరే ఉండడం వల్ల మీకు పక్కనకి తిరిగి ఆలోచించే అంత సమయం కానీ లేకపోతే అంత సమయస్ఫూర్తి కానీ రాదు. వాళ్ళు చెప్పిన మాట నమ్మేసి నిజమేమో అనుకుంటారు. వాడేం చేస్తాడు, ఒక అర్ధగంట అట్లనే మిమ్మల్ని బెదిరించుకుంటూ నీ ఆధార్ కార్డు ఇదే కదా, నీ పాన్ కార్డు ఇదే కదా, మీ బాబు అతనే కదా, అతని మీద కేసు ఉందని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తారు. మీరేమనుకుంటారు, ఎట్లనన్నా చేసి
అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కావద్దంటే ఇక్కడ నేను ఏదో ఒకటి చేస్తా చెప్పండి అని అంటే అతను ఏమంటాడు, వెంటనే నా అకౌంట్లోకి 50,000 కొట్టండి లేకపోతే 70,000 కొట్టండి అని చెప్పి అది నిజమే కావచ్చు అని చెప్పి అతనికి డబ్బులు వేసేస్తారు. డబ్బులు వేసేసిన తర్వాత అతను అక్కడితో కాకుండా ఇంకొంచెం కష్టపెడుతూ ఉంటాడు మిమ్మల్ని. అక్కడ నుంచి కదలొద్దు, ఇంకొన్ని డబ్బులు ఏంటి అని మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే, అసలు పోలీస్ వాళ్ళు ఇలా యూనిఫామ్లో మమ్మీకి వీడియో కాల్ చేస్తారా, కేస్ డీటెయిల్స్ మనకి ఫోన్లో చెప్తారా అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి. నిజానికైతే పోలీస్ వాళ్ళు ఎవరు మీకు వీడియో కాల్స్ చేయరు. వీడియో కాల్స్ చేసి డబ్బులు మాత్రం అసలు డిమాండ్ చేయరు. ఏ కేసు గురించి కానీ ఫోన్లో కానీ వీడియో కాల్స్లో కానీ మీతో చెప్పరు, పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తారు. అలాంటి కాల్స్ కనుక మీకు వస్తే వెంటనే వాళ్ళని బ్లాక్ చేయాలి. ఒకవేళ మీరు ఆ తొందరపాటులో డబ్బులు ఏమైనా పోగొట్టుకుంటే 1930 కంప్లైంట్ చేస్తే మీ కంప్లైంట్ రేసే మీ డబ్బులు ఏమైనా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు 1930 కంప్లైంట్ చేయడానికి రాకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వస్తే మేము ఆ కంప్లైంట్ని మీ బదులుగా రేస్ చేసి మీ డబ్బులు మీకు వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తాం. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్డర్ మనకి లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఒక కాల్ వస్తుంది మీకు, మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్టు ఆ ఫ్రాడ్స్టర్కి తెలిసి ఉంటుంది. అప్పుడు ఆర్డర్ పెట్టినట్టు అతను మీకు కాల్ చేస్తాడు, ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ చేస్తున్నా, మింత్రా నుంచి కాల్ చేస్తున్నా అని చెప్తాడు. చెప్పి మీ ఆర్డర్ ఇక్కడ ఆగిపోయింది, మీ ఆర్డర్ మళ్ళీ రావాలంటే మీరు ఒక 10 రూపీస్ టోకెన్ అమౌంట్ కడితే వెంటనే వచ్చేస్తుంది అని చెప్తారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, సరేలే 10 రూపీసే కదా అని చెప్పి మీరు అతనికి 10 రూపీస్ కడదామని అనుకుంటాడు. నేను ఒక లింక్ పంపిస్తా, ఆ లింకులో మాత్రమే ఈ డబ్బులు కట్టాలి, అప్పుడైతేనే ఆర్డర్ రిటర్న్ వస్తుంది అని మీకు అబద్ధాలు చెప్తారు. మీరు ఏం చేస్తారు, నిజమే అనుకుని ఆ లింక్ క్లిక్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫోన్ అనేది వెంటనే అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీ స్క్రీన్ మొత్తం అతనికి షేర్ అవుతూ ఉంటుంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు ఆ 10 రూపీస్ కడతారు కదా, ఆ పిన్ అతనికి తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, మీ 10 రూపీస్ కట్టేసి పక్కన పెడతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, మీ అకౌంట్కి యాక్సెస్ తీసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ అతని అకౌంట్లోకి పంపించుకుంటాడు. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టినా కూడా మనకెవరు కస్టమర్ కేర్ 10 రూపీస్ ఎక్స్ట్రా కట్టండి రీఆర్డర్ పెట్టడానికి అని డబ్బులు ఎవరు డిమాండ్ చేయరు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వాళ్ళని బ్లాక్లో పెట్టేసేయాలి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది లాటరీ అలవాటు ఉంటుంది, లాటరీ వేసే అలవాటు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా ఫోన్ వెతుకుతున్నప్పుడు ఒక కాల్ వస్తుంది అతనికి. ఆ కాల్లో మీ పేరు మీద లాటరీ వచ్చింది, 30 లక్షలు వచ్చినాయి ఇట్లా అని చెప్తారు. మీరేమనుకుంటారు, లాటరీ వచ్చింది కదా నిజమైన విషయమే కావచ్చు అనుకొని సంతోషపడతారు. సంతోషపడి అతను మిమ్మల్ని నమ్మించడానికి మీ ఆధార్ కార్డ్ ఫోటో పెట్టండి, మీ బ్యాంక్ అకౌంట్ ఫోటో పెట్టండి, మీ పాన్ కార్డ్ ఫోటో పెట్టండి అని నమ్మించి కాసేపు మాటల్లో పెడతారు. మాటల్లో పెట్టి ఆ మాటలు ఎలా ఉంటాయంటే తొందర పెట్టండి. ఇప్పుడు 10 మినిట్స్లో నువ్వు పెట్టలేదనుకో నీ లాటరీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. 5 మినిట్స్లో నువ్వు ఈ పేమెంట్ చేయలేదు అనుకో నీ లాటరీ వేరే వాళ్ళకి వస్తుందని అతను టెన్షన్ పెడుతూ ఉంటాడు. అప్పుడు మీరేమనుకుంటారు, లాటరీ మిస్ అయిపోద్దేమో అనే టెన్షన్లో అతను ఇంకా ఎలా మాట్లాడతాడంటే చాలా కమాండింగ్గా మాట్లాడతాడు. ఖచ్చితంగా అతను ఆ పర్సన్ అని మీరు నమ్మేటట్టుగా మాట్లాడతాడు. మిమ్మల్ని మాటలతో అంతగా మోసం చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ లాటరీ 30 lakhs కదా, అందులో ట్యాక్స్ ఉంటుంది, ఆ డొనేషన్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఒక 10,000 వేయించుకుంటారు. ఈ 10,000 ప్రాసెసింగ్ అయిపోయింది, ఇంకొక 30,000 వేయించుకుంటే ఆ లాటరీ మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. తర్వాత మీరు ఆ 30,000 కూడా ఆశతో కడతారు. 30,000 పోతే పోనేలే 30 లక్షలు వస్తున్నాయి కదా అనుకుంటారు. ఆ 30,000 వేసిన తర్వాత కూడా ఇంకొక 20,000 కట్టండి, ఆ లాటరీ మీకు వచ్చేస్తుంది అని చెప్పి మీతో అట్లా డబ్బులు వేయించుకుంటూనే ఉంటాడు. నిజానికైతే అలాంటి లాటరీ ఎప్పుడూ ఉండదు. లాటరీ అనేది అసలు నమ్మాల్సిన విషయం కాదు. అలా డబ్బులు కట్టించుకుంటున్నానంటే అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఆ లాటరీస్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళని బ్లాక్లో పెడితే మన డబ్బులు అనేది సేవ్ అవుతాయి. ఇంకోటి ఏంటి, చాలామంది మన పిల్లలు స్టడీస్ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సమ్మర్ హాలిడేస్లోనో లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేద్దాము, మమ్మీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాము, లేకపోతే పాకెట్ మనీ అన్న వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళు ఆశపడి ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొఫైల్స్ని లింక్డ్ఇన్లో పెట్టడం కానీ లేకపోతే ఇంకేదైనా Naukri.comలో పెట్టడం కానీ చేస్తారు. ఆ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారు, మనం గూగుల్ వాడినట్టే అతను కూడా గూగుల్ వాడతాడు. మీ పిల్లలు ప్రొఫైల్ పెట్టిన విషయం అతనికి తెలిసిపోతుంది. తెలిసిపోయి పలానా నువ్వు ప్రదీప్వి కదా, నువ్వు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, నీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఒక పార్ట్ టైం జాబ్ ఉంది, అందులో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఒక 2,000 పే చేయి, నీకు జాబ్ వస్తుంది అని చెప్తారు. ఆ అబ్బాయి 2,000 పే చేసి ఆ జాబ్లో జాయిన్ అయిపోతాడు. ఆ తర్వాతకి కొన్ని టాస్కులు ఇస్తారు. ఇప్పుడు హోటల్స్కి రివ్యూ ఇవ్వడం కానీ రేటింగ్స్ ఇవ్వడం కానీ చేస్తే ఒక్క రేటింగ్కి 50,000 ఇస్తాము,
50 రూపీస్ ఇస్తాము, 100 రూపీస్ ఇస్తాము అని చెప్తారు. అయితే అతను రేటింగ్ ఇచ్చుకుంటూ ఒక 2 డేస్ చేసిన తర్వాత అతనికి ఏమైనా ఆశ పెడతాడంటే ఆ అబ్బాయికి ఈ 50 రూపీస్తోనే 100 రూపీస్ వచ్చేది ఏముంది, ఒక 10,000 పెట్టు, 2 డేస్లో నీకు అవి 20,000గా మల్టిప్లై చేసి నీ అకౌంట్లో వేసేస్తా అని చెప్తారు. అతను ఏమనుకుంటాడు, ఇది నిజమే కావచ్చు అనుకోని ఫస్ట్ ఒక 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇచ్చినందుకు అతను దానికి ఒక 250 రూపాయలు కలిపి 1250 ఇస్తాడు. 1250 ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2000 అయ్యి దాన్ని ఇంకొంచెం డబల్ చేసి ఇస్తా అంటే ఈ అబ్బాయి నమ్మి ఇంకొక 2000 ఇస్తాడు. ఆ 2000ని 2250 రూపాయలుగా చేసి ఇస్తాడు. తర్వాతకి ఏం చెప్తాడు, చిన్న చిన్న అమౌంట్స్ ఏం ట్రై చేస్తావు, మార్కెట్ ఇప్పుడు చాలా ప్రాఫిట్స్లో ఉంది, ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ పెట్టు, నీకు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది తక్కువ టైంలో అని చెప్పి ఆ అబ్బాయిని లొంగ తీసుకుంటారు. లొంగ తీసుకున్న తర్వాత ఆ అబ్బాయితో ఒక 50,000 కానీ 70,000 కానీ కట్టించుకున్న తర్వాత ఆ అబ్బాయి కాల్స్కి రెస్పాండ్ అవ్వడము అవన్నీ మానేస్తారు. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, ఏమైందో అని చెప్పేసి అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఆ నిజానికి వాస్తవం ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ లేకపోతే రేటింగ్ ఇచ్చే ఫ్రాడ్ కానీ అదంతా మోసము. జాబ్ కావాలంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్తో వెళ్ళడము లేకపోతే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వెళ్ళడము అలా చేయాలి. ఆన్లైన్లో జాబ్స్ అనేది నమ్మకూడని విషయం. మీకు ఎవరికైనా జరిగినాయా అలాంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చాయా? మీకు ఎవరికన్నా ఏమని చెప్పారు వాళ్ళు? ఒక ఈమె లెక్చరర్ కదా అని చెప్పి ఆమెతో కొన్ని రోజులు పరిచయం పెంచుకున్నాడు. నేను ఇక్కడ పలానా ఆస్ట్రేలియాలో ఒక పెద్ద యూనివర్సిటీలో నేను కూడా ప్రొఫెసర్ని, నేను నా రీసెర్చ్ గురించి అని చెప్పి ఇండియాకి వస్తున్నాను, ఇండియాకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మీట్ అవుతాను, మీ ఫ్యామిలీని మీట్ అవుతాను, మీట్ అయ్యి నా రీసెర్చ్ గురించి నీకు చెప్తాను అని చెప్పి ఆమెతో 2-3 రోజులు తన ప్రొఫైల్ పిక్ అవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగానే పెట్టుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగానే పెట్టుకున్నాడు. ఫారెనర్ ఫొటోసే పెట్టేసిండు అనమాట ఆ ప్రొఫైల్లో, లింక్డ్ఇన్లో. ఈమె ఏమనుకుంది, నిజంగానే ప్రొఫెసర్ ఏమో రీసెర్చ్కి వస్తున్నాడేమో అనుకుని అతనితో మాట్లాడడం కంటిన్యూ చేసింది. పలానా రోజు సడన్గా కాల్ చేసి నేను ఇండియాకి వచ్చేస్తున్నా, రేపు ఫ్లైట్ ఉంది నాకు, నేను వచ్చిన తర్వాత మీరు నన్ను మీట్ అవ్వాలి అని చెప్తే ఓకేలే అని చెప్పి తన ఫ్రెండ్లీ వేలో చెప్పింది. సరే మీట్ అవుదాము అని చెప్పి అతను నెక్స్ట్ డే కాల్ చేసి నేను ఇండియాకి వచ్చేసిన, ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నన్ను ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపిరు అని చెప్పిండు. ఆమె ఏమనుకుంది, ఫ్రెండ్షిప్ కొద్ది ఎందుకు ఆపిరండి మిమ్మల్ని అంటే, నేను ఫారెన్ నుంచి కొంచెం గోల్డ్ కొంచెం క్యాష్ తెచ్చుకున్నా, ఆ కంట్రీది, అది ఇక్కడ అలౌ లేదంట కదా, అది కంట్రీ ఫ్రామ్లోకి మార్చితేనే నన్ను బయటకు పంపిస్తారంట ఎయిర్పోర్ట్లోకి అని చెప్పి ఆమెని టెన్షన్ పెట్టిరు. ఆమె ఏంటి, ఒక ఇంపార్టెంట్ క్లాస్లో ఉంది యూనివర్సిటీలో, అతనేమో కాల్స్ చేస్తూ ఉన్నాడు కంటిన్యూగా. ఆమె ఏది డిసైడ్ చేసుకోలేకపోయింది. అతను ప్లీజ్ అండి తొందరగా నన్ను ఎట్లనన్నా హెల్ప్ చేయండి, నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావాలి, అక్కడ నాకు టైం అవుతుంది, ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి ఆమెను మాటల్లో పెట్టి మోసం చేసిండు. ఆమె ఏమనుకుంది, అరే ఇన్ని రోజులు మాట్లాడినా అతను కూడా ప్రొఫెసర్ కదా అని చెప్పేసి సరే ఏం చేయాలో చెప్పండి నేను మీకు హెల్ప్ చేస్తా అని అంటే అతను ఏమన్నాడు, నాకు ఒక 50,000 ఇవ్వండి మేడం, ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్లో పోలీసు వాళ్ళు నన్ను డబ్బులు ఇస్తే నన్ను వదిలేస్తా అని చెప్తున్నారు అని చెప్పి ఆమెతో 50,000 ఫస్ట్ వేయించుకున్నాడు. వేయించుకున్న తర్వాత థ్యాంక్ యూ మేడం నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసిన అని చెప్పినాడు. చెప్పిన తర్వాత నేను ఇక్కడే వేరే హోటల్ దగ్గరకు వస్తున్నాను, నా దగ్గర ఇండియన్ రూపీస్ లేదు, ఈ ఫారెన్ డబ్బులే ఉన్నాయి, మీరు నాకు ఒక 70,000 ఇస్తే నేను మళ్ళీ మిమ్మల్ని ఎలాగో కలుస్తాను కదా, నీకు డబ్బులు మార్పించి నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆమెను నమ్మించిండు. ఆమెను నమ్మిస్తే ఆమె ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయనకి 70,000 వేసేసింది. 70,000 వేసేసిన తర్వాత అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, ఏ హోటల్ దగ్గర ఉన్నారో చెప్పండి, నా మనీ నేను కలెక్ట్ చేసుకుంటా అని ఆమె ఎన్ని కాల్స్ చేసినా ఎన్ని మెసేజెస్ చేసినా అతను రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత ఆమె డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చింది. వాళ్ళు నేను ప్రొఫైల్ చూసి అతని మాటలు అవన్నీ చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అసలు అతను ఫారెన్ అతనే కాదు, అతను ఫారెన్ నుంచి రావట్లేదు, అతను ఇండియన్ అతను ఒక సైబర్ ఫ్రాడ్స్టర్. ఫారెన్ అతను లాగా ఆమెను నమ్మించిండు. ఎందుకంటే ఆమె లెక్చరర్ కదా, నేను కూడా లెక్చరర్ అని చెప్తే ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఆమెను మోసం చేసి నమ్మించి డబ్బులు ఆమె దగ్గర నుంచి మాయం చేసేసిండు అనమాట. అందుకే మనం ఆన్లైన్లో జరిగే పరిచయాలు ఏవి నమ్మకూడదు. మన ఇంటి పక్కన వాళ్ళకైతే డబ్బులు ఇవ్వం కదా, అట్లా ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తాం చెప్పండి. ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయి. అదిను మళ్ళీ ఫారెన్ అతను వస్తుందని చెప్తే ఆమె నమ్మేసి డబ్బులన్నీ పోగొట్టుకుంది. అలాంటి విషయాలు ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ పరిచయాలకి చాలా దూరంగా ఉండాలి. ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఒక సీనియర్ సిటిజన్ ఉంటాడు, వాళ్ళ వైఫ్ అతనే ఉంటారు పెద్ద ఇంట్లో, ఆయనకి ముగ్గురు కూతుర్లు వేరే వేరే స్టేట్స్లో జాబ్ కోసం వెళ్ళిపోయారు. అయితే అతనికి ఇలాగే సేమ్ పొద్దునే ఒక కాల్ వచ్చింది 6 o'clockకి, యూనిఫామ్లో పోలీస్ అతను కాల్ చేసి నీ మీద కేసు ఉంది, నీ నెంబర్ మీద డ్రగ్స్ అక్కడ ఢిల్లీలో దొరికినాయి అని చెప్పి అతనితో ల్యాప్టాప్లో కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే నేను ఒకసారి వెరిఫై చేసుకుంటా అంటే అతను బెడ్రూమ్లో ఉన్నాడు. బెడ్రూమ్ నుంచి అతన్ని 4 hours కదలనివ్వలేడు.
వీడియో కాల్లో అతన్ని బెదిరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు లేస్తే నీ మీద కేసు రిజిస్టర్ అయిపోద్ది అని చెప్పి ఆ సీనియర్ సిటిజన్ని 4 hours అట్లనే కూర్చొని పెట్టేసి ఉన్నాడు. వాళ్ళ అమ్మాయిలు పొద్దు నుంచి కాల్ చేస్తున్నారు. జనరల్గా కాల్ చేస్తారు కదా పొద్దున్న లేవగానే, లేచిరా తిన్నారా అని మాట్లాడడానికి. వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. డోర్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ఆ వీడియో కాల్లో ఉన్న తను వాళ్ళని బెదిరించి డోర్స్ విండోస్ అన్ని లాక్ చేసేసి కర్టన్స్ వేయాలి, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇది ఆన్లైన్ ఇంట్రాగేషన్ అని చెప్పి ఆ ముసలాయన అట్లనే 4-5 గంటలు పొద్దున్న లేచినప్పటి నుంచి కనీసం వాష్రూమ్కి కూడా వెళ్లకుండా అలానే కూర్చోబెట్టున్నాడు. అలా ముగ్గురు కూతుర్లేమో టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ మమ్మీ కూడా అలానే భయపడి అలానే ఉంది. నిజానికి ఆ సీనియర్ సిటిజన్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనే, కానీ ఆ టైంలో అతనికి అది పని చేయలేదన్నమాట. వేరే వాళ్ళని ఏమైనా సజెషన్ అడుగుదామా అని పని చేయలేదు. ఎందుకంటే ఆ వీడియో కాల్లో ఉన్న ఆపోజిట్ పర్సన్ యూనిఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే రెస్పెక్ట్ ఉంటుంది ఆ యూనిఫామ్కి, తర్వాత భయపడతారు పోలీస్ కదా అని భయపడి ఆ సీనియర్ సిటిజన్ 5-6 hours అలానే ఉండేసరికి వాళ్ళ కూతురు ఇంటి పక్కన వాళ్ళకి కాల్ చేస్తే ఇంటి పక్కన వాళ్ళు ఎంత డోర్ కొట్టినా వాళ్ళ రూమ్ నుంచి బయటకు రాలేదు. బయటకు రాకపోయేసరికి వాళ్ళ కూతురు ఇక్కడే సిటీలో ఉండే వాళ్ళ రిలేటివ్స్ని ఇంటికి పంపించి డోర్ ఇట్లా బలవంతంగా ఓపెన్ చేసిరు. ఓపెన్ చేసి చూసేవరకు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చాలా టెన్షన్లో ఉన్నారు. ఏమైంది ఇంత టెన్షన్ పడుతున్నావు అని వాళ్ళ కజిన్స్ అడిగితే ఇట్లా పోలీసులు వీడియో కాల్ చేసిరు, మమ్మల్ని కదలనివ్వట్లేదు, ఆన్లైన్ ఇంటరాగేషన్ అంట అని చెప్పి వాళ్ళు చెప్పిరు. చెప్తే వాళ్ళ కూతురు వాళ్ళకి రియలైజేషన్ చెప్పింది, అట్లా ఏమి ఉండదు, ఆన్లైన్లో ఇంటరాగేషన్ జరగదు, ఆన్లైన్లో పోలీసు వాళ్ళు ఎవరు అలా వీడియో కాల్స్ చేయరు అని చెప్పి వాళ్ళ కూతురు కొంచెం ఆలోచించి వాళ్ళ నుంచి కొంచెం రక్షించింది. అదే సీనియర్ సిటిజన్స్ కదలకుండా వాష్రూమ్ కూడా వెళ్ళకుండా 5-6 hours కూర్చుంటే చాలా మందికి బీపీ షుగర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే అలాంటి కాల్స్ వస్తే ఎవరైనా సరే ఎంత పెద్ద యూనిఫామ్లో ఉన్నా, డీజీపీ అని చెప్పినా, ఏసీపీ అని చెప్పినా, ఎవరని చెప్పినా కూడా కాల్స్ కట్ చేసి వేరే వాళ్ళతో వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ పిల్లలు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లా కాల్ వస్తుంది ఇది నిజమేనా అని చెప్తే వాళ్ళు చెప్తారు అది నిజం కాదని. అంతేగాని కాల్ వచ్చింది కదా అని చెప్పి గంటలు అలానే కూర్చొని ఉంటే వాళ్ళు అడిగిన డబ్బులు వేయడం కానీ వాళ్ళు చెప్పినట్టు అలాగే ఉండడం జరిగితే మనకే నష్టం జరుగుతుంది. మనకి బీపీ షుగర్స్ అన్నీ ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు ఎలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు. మనం భయపడటంసేపు వాళ్ళు మనం భయపెట్టిస్తారు. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తామో మీరు పోలీసు వెళ్ళినా మీ ఐడి కార్డు పెట్టండి, మా లోకల్ ఫీజు చెప్తాము, మా బాబు పోలీస్ ఆఫీసరు, మా తమ్ముడు అడ్వకేట్ ఉన్నాడు ఒకసారి మాట్లాడిపిస్తానని చెప్తే వాళ్ళు భయపడి మన ఫోన్ కట్ చేసేస్తారు, మళ్ళీ మాట్లాడరు ఇక. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. వాళ్ళు చెప్పింది ఎంతసేపు మనం విని భయపడుతుంటే మనం భయపెడుతూ ఉంటారు. చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. తర్వాత వాళ్ళకి చాలా అవగాహన ఉంది, వాళ్ళు చాలా ఓపికతో కూడా చెప్తున్నారు. మన పోలీస్ స్టేషన్లో శ్రేయ చెప్పినట్టుగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వైష్ణవి అనే అమ్మాయి ఈ సైబర్ నేరాల గురించి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే అండి. నేను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్. మా పోలీస్ స్టేషన్కి వచ్చే మోస్ట్ కామన్ సైబర్ ఫ్రాడ్ గురించి కొన్ని మీకు చెప్తాను. వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్ హ్యాక్ అనేది వాట్సాప్ హ్యాక్కి సంబంధించిన కంప్లైంట్స్ అనేవి బాగా వస్తున్నాయి మా పోలీస్ స్టేషన్కి. ఏంటంటే ఫస్ట్ కంప్లైనెంట్కి ఒక మెసేజ్ అని ఒక కాల్ అని వస్తుంది. కాల్లో మెసేజ్లో ఏమని ఉంటుందంటే మీకు బ్లూ డాట్ నుంచి కొరియర్ వచ్చింది, ఆ డెలివరీ అబ్బాయి మీ ఇంటి దగ్గరనే ఉన్నాడు, కానీ మీరు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేరంట. ఆ కొరియర్ మీకు కావాలంటే మేము మీకు ఒకటి మెసేజ్ పంపిస్తున్నాము, ఆ మెసేజ్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి డయల్ చేయమని చెప్పి ఎవరైనా కాల్ అయినా చేస్తారు, మెసేజ్ అయినా చేస్తారు. మనము నిజమే అనుకుని ఇచ్చిన నెంబర్కి డయల్ కనుక చేస్తే మన వాట్సాప్కి వచ్చే కోడ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే మనం వెంటనే ఆ నెంబర్కి డయల్ చేయగానే మన ఫోన్లో ఒక మెసేజ్ ఫార్వర్డింగ్ అనేది ఉంటుంది. మెసేజ్ ఫార్వర్డింగ్, కాల్ ఫార్వర్డింగ్ ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇవి యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఫోన్కి వచ్చే ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ వాళ్ళకి ఫార్వర్డ్ అవుతాయి. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే మన వాట్సాప్ నెంబర్ని ఎంటర్ చేసి మన ఫోన్కి వచ్చే వాట్సాప్ కోడ్ని వాళ్ళ ఫోన్కి వచ్చేలాగా చేసుకుంటారు వాట్సాప్ కోడ్ అనేది. సో అట్లా వాట్సాప్ కోడ్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల మీ వాట్సాప్ యాక్సెస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు మాట్లాడుతున్నట్టుగా మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మెసేజెస్ పంపిస్తారు. ఏంటంటే నేను కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నాను, నాకు కొంచెం డబ్బులు కావాలి అని చెప్పేసి 25,000, 50,000, ఒక 60,000 పంపించమని చెప్పి మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు అనమాట. అట్లా నిజం అనుకొని పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత
వాళ్ళు మళ్ళీ సైబర్ కంప్లైంట్ రేజ్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ మీ వాట్సాప్ అనేది సేఫ్గా ఉండాలంటే వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. మీరు వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్లో అందులో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి అకౌంట్ అని క్లిక్ చేస్తే అందులో 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. 2 స్టెప్ వెరిఫికేషన్లో మీరు టర్న్ ఆన్ చేసి అందులో ఒక 6 డిజిట్ పిన్ ఉంటుంది. ఆ 6 డిజిట్ పిన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎవరైనా మీ వాట్సాప్ని యాక్సెస్ చేయడానికి, మీ వాట్సాప్ని హ్యాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ వెంటనే వాట్సాప్ అనేది ఈ పిన్ అడుగుతుంది. ఆ పిన్ అనేది వాళ్ళకి ఎట్లాగో తెలిసి ఉంటుంది, అది మీకే తెలిసి ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీ వాట్సాప్ అనేది సేఫ్ ఉంటుంది అనమాట. సో అందరూ ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ కానీ 4 to 5 days ఒకసారి కానీ వాట్సాప్ ఈ పిన్ అనేది మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. మీరు ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాతనే మీ వాట్సాప్కి యాక్సెస్ వస్తుంది. ఎప్పుడైనా IMEI నెంబర్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే మీ లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరిగితే వాట్సాప్ దాన్ని డిటెక్ట్ చేసి ఈ పిన్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంది అనమాట. మీరు ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాతనే మీకు ఆ వాట్సాప్ యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి మీ ఫోన్లో. వాట్సాప్ అనే కాదు, మీకు గూగుల్ అకౌంట్లో కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. 2 స్టెప్ కోడ్ సెట్ చేసుకోవడం. సో అట్లాంటి ఆప్షన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి ఎక్కువ సెక్యూరిటీ కోసం. సో ఇది మోస్ట్ కామన్ సైబర్ ఫ్రాడ్ మా పిఎస్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే లోన్ యాప్ ఫ్రాడ్ అనేది దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉండదు. చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ వరకు అందరు విక్టిమ్స్ అవుతున్నారు ఈ లోన్ యాప్ ఫ్రాడ్స్కి. నార్మల్గా మనము మీకు ఇన్స్టెంట్గా లోన్ ఇస్తాము, ఏం తాకట్టు లేకుండా లోన్ ఇస్తాము అని చెప్పేసి కొన్ని యాప్స్ ఉంటాయి, ఈజీగా లోన్ ఇచ్చేస్తాము అని చెప్పేసి. అట్లాంటి యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఏంటంటే ఫస్ట్ మీరు ఈ లోన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కొన్ని పర్మిషన్స్ ఇస్తుంటారు అనమాట. అంటే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఎల్లో అని క్లిక్ చేసి వెళ్తాం, లేకపోతే ఓకే అని క్లిక్ చేసి వెళ్తాం. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ కానీ ఆ డేటా అనేది పర్మిషన్ మనమే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు ఒక 2000 లోన్ ఇస్తారు. 2000 లోన్ ఇచ్చిన తర్వాత ఒక 1 week రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. 1 weekలో కాల్ చేసి 2500 కట్టమని లేకపోతే 3000 కట్టమని చెప్పేసి చెప్తారు. ఓకే మనం కడతాం. కట్టిన తర్వాత నెక్స్ట్ మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు మనీ. నెక్స్ట్ ఒక 5000 క్రెడిట్ చేస్తారు. దానికి 10,000 రీపేమెంట్ అడుగుతారు. మనం సరే అని 10,000 కడతాం. మళ్ళీ ఇంకొక 15,000 మన ప్రమేయం లేకుండా మళ్ళీ క్రెడిట్ అవుతుంది. మీరే కాదు, మీ ఫ్యామిలీలో మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే అందరికీ చెప్పండి. ఎందుకంటే దీనికి విక్టిమ్స్ అనేది అందరూ సీనియర్ సిటిజన్స్నే కాదు, చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ అందరూ విక్టిమ్స్ అవుతున్నారు. అండ్ సూసైడ్ చేసుకోవడానికి కూడా కొంతమంది ట్రై చేస్తారనమాట. మొన్న ఒక బీటెక్ చదువుతున్న అమ్మాయి వచ్చి నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఏడ్చుకుంటూ అట్లనే ఒక 2 hours ఉంది పోలీస్ స్టేషన్లో. ఇంకా మా ఇన్స్పెక్టర్ సార్తో కౌన్సిలింగ్ ఇప్పించి కొన్ని రెమెడీస్ చెప్పి అమ్మాయిని కంప్లైంట్ తీసుకొని అమ్మాయిని పంపించినాం. సో ఇట్లాంటి లోన్ యాప్ ఫ్రాడ్స్ నుంచి దూరంగా ఉండండి. మోస్ట్ కామన్ సైబర్ ఫ్రాడ్ ఇంకొకటి ఏంటంటే అది APK ఫైల్స్, యోనో SBI.APK అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని APK ఫైల్స్ అనేవి వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతుంటాయి. అన్నోన్ నెంబర్స్ నుంచే కాదు, మీకు తెలిసిన నెంబర్స్ నుంచి కూడా ఈ మెసేజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో .APK అని ఎప్పుడు కనిపించినా కూడా దాన్ని క్లిక్ చేయకండి. అసలు దాన్ని క్లిక్ చేస్తేనే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని క్లిక్ చేసి మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడము, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడము, పాన్ నెంబరు ఇట్లాంటివి ఎంటర్ చేయడం వల్ల వాళ్ళ ఫోన్లో ఉన్న సెన్సిటివ్ డేటా అనేది అంటే ఫైనాన్షియల్ డేటా కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ హ్యాక్ అయ్యి స్కామర్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా స్కామర్కి వెళ్ళిపోవడం వల్ల క్రెడిట్ కార్డ్ నుంచి మనీ పోతుంది. సో ఇది కూడా మోస్ట్ కామన్గా వస్తుంది మా పోలీస్ స్టేషన్కి. నిన్ననే ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే ఆయన దగ్గర ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. కంప్లైంట్ దగ్గర IDFC ఫస్ట్ బ్యాంక్ అని ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. ఆయన ఇంకొక క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు. అప్లై చేసిన 2 daysకి ఆయనకి ఒక కాల్ వచ్చింది.
ఒక వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ కేవైసీ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నామని చెప్పేసి స్కామర్ నుంచి కాల్ వచ్చింది. అతను నిజమే అనుకున్నాడు. అంటే నేను నిజంగానే క్రెడిట్ కార్డ్ అప్లై చేశాను కదా, నిజమే కావచ్చు అని చెప్పేసి అతను వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి అతని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ డేటా, అతని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ ఆ పర్సన్కి ఇచ్చింది. తర్వాత తన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా అడిగారనమాట వాళ్ళు. అతను ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే సివివి మాస్క్ చేసిండు. క్రెడిట్ కార్డ్ వెనకాల ఉండే సివివి మాస్క్ చేసి ఫోటో పంపించిండు. ఎందులో పంపించిండంటే ఆ స్కామర్ పంపించిన ఒక లింక్, ఒక ఏపీకే ఫైల్లో ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసిండు. అప్డేట్ చేయడం వల్ల ఆ సివివి లేకపోయినా కూడా అతని క్రెడిట్ కార్డ్ నుంచి 25,000 రూపీస్ డెబిట్ యూజ్ అయిపోయినాయి అనమాట. సో ఇట్లాంటి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కూడా చాలా అవుతున్నాయి. నార్మల్గా కొన్ని కంప్లైంట్స్లో ఎట్లా అంటే మేము క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాము తీసుకోవడము, లేకపోతే ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే మనము ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ అంటే చెప్తాను నేను. అతను ఒక 1 మంత్ బ్యాక్ ఒక ల్యాప్టాప్ తీసుకున్నాడు. ఆ ల్యాప్టాప్ని మళ్ళీ అమ్మాలి అని చెప్పేసి ఓఎల్ఎక్స్లో పెట్టిండు ల్యాప్టాప్ని. ఒక పర్సన్ అతను అప్రోచ్ అయ్యాడు. ఆ పర్సన్ ఏమని చెప్పిండంటే నేను ఆర్మీ నుంచి కాల్ చేస్తున్నాను, ఆర్మీ పర్సనల్, నేను మీ ల్యాప్టాప్ని నేను 51,000కి తీసుకుంటాను అని చెప్పేసి కాల్ చేసిండు. కాల్ చేసిన తర్వాత ఓకే, ఇద్దరు ఒప్పుకున్నారు, డీల్ ఓకే అయింది ఇద్దరి మధ్యలో 51,000కి. తర్వాత అతను ఏం చేసిందంటే నేను ఆర్మీ పర్సనల్ కాబట్టి నా నుంచి డైరెక్ట్ మీకు క్రెడిట్ అవ్వవు మనీ, నేను మీకు ఒకటి క్యూఆర్ కోడ్ పంపిస్తాను, మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ ఫోన్పేలో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేస్తే ఆ 51,000 అనేవి మీకు క్రెడిట్ అయిపోతాయి అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ కంప్లైంట్ ఏమనుకున్నాడు అంటే మనకి నార్మల్గా ఆర్మీ పర్సనల్ అంటే బాగా రెస్పెక్ట్ ఉంటుంది, సో మనం వాళ్ళని ఈజీగా నమ్మేస్తాము. అతను ఈ విక్టిమ్ నిజంగానే ఆర్మీ పర్సనల్ అనుకొని అతను పంపించిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అతను ఫోన్పేలో పిన్ ఎంటర్ చేయగానే ఇతని దాంట్లో నుంచి 30,000 డెబిట్ అయింది. సో మనము ఎప్పుడే కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తున్నామంటే దానికి అర్థం మనకి క్రెడిట్ అవుతాయని కాదు, మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. హరికృష్ణ గారు ఈఎస్పీ సైబర్ సెక్యూరిటీ ఎక్సెసరీ శివశేఖర్ ఎక్సెసరీలు నరేష్ గారు సార్ మీ గురించి ఒక చిన్న పరిచయం. ధర్మమున్ న్యాయమున్ త్యాగమున్ సత్యమున్ సింహానుగల లోపి శిరము వెరయ కర్తవ్యమును తెలుపు కాకీదస్సు ధరించు ఆత్మవిశ్వాసము కలుగు పరుగు మెరుగ చేతిలో లాఠి ఆ శివుని అయిపోయింది. ఓకే, త్రిశూలమై నేరస్తులకు గుండె జారిపోవ నీతి నిజాయతి నిర్భీతి నిష్ఠతో చట్ట రక్షణ చేయు శౌర్యయుతులు రాత్రింబవళ్ళు కళ్ళను వేసుంచి శాంతిని కాపాడు శ్రామికుండు నేరాలు ఘోరాలు నిప్పులై మండగా అన్వేషణము చేయు ఆత్మబదులు అల్లల్లు బంధులందు ఆవేశపడు గుంపు దారుణముల నాపు ధైర్యగుణుడు ధర్మజన రక్షణకు సమధర్మరాజు దుర్నీతుల శిక్షణకు యమధర్మరాజు ఎవరయ్య అవనిపై అతడి పోలీసు శాఖ అధికారులు. చిన్న విషయం సార్, మొన్న మా దగ్గర వెంకటరాజానికి ఆయన పాడుతుంటే మనకు చాలా హాయిగా అనిపించింది, ఎన్నో వస్తున్నది. సరే, ఏదేమైనా ఈరోజు మీ కాలేజీలో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజకుంట సైబర్ క్రైమ్ డీసీపీ మేడం నాగలక్ష్మి మేడం గారికి,
మరియు సైబర్ సెక్యూరిటీ పీరియడ్ చూసినటువంటి హరీశ్వర్ సార్ గారికి, మరి ప్రసాద్ సార్ గారికి, మరియు శివశంకర్ సార్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా కాలాతీతం అయిపోయినది, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది. యాక్చువల్గా మేడం తమ రాష్ట్రంలో ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేశాము. ఈ సైబర్ అవేర్నెస్ సంబంధించి 4 కేసు నుంచి శ్రేయ, తర్వాత ఎదురునగర్ కేసు నుంచి వైష్ణవి సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన అతిథులు కూడా వాళ్ళు నిష్ణాతులు కాబట్టి వాళ్ళు వివరంగా చెప్తారు. మీ అందరూ కూడా వినండి, తర్వాత మీకు తెలిసిన వాళ్ళని కూడా చెప్పండి. ఈ సైబర్ క్రైమ్ నుంచి మనము బయటపడాలి. ఎందుకంటే మనం చాలా ఫోన్ చేయడం అలవాటు అందరికీ. ఫోన్ చూసినప్పుడు ఏదో ఒకటి వస్తుంటుంది, దాంట్లో మన ఆశలు ఉన్నాయి, డబ్బులు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ సంబంధించి మొదటిగా మన నరేష్ ఇన్స్పెక్టర్ గారు మీకు కొన్ని విషయాలు చెప్తారు. ఈరోజు సైబర్ జాగృత దినోత్సవానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న నాగరికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మా వాళ్ళు చెప్పేది సార్, ఎక్కువగా సీనియర్ సిటిజన్స్, మిగతా హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్లు చూసి ఆ ఫోన్లో వచ్చిన సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్లో వచ్చిన వాటిని చూసి పార్ట్ టైం జాబ్ అని, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇంకే విధాలుగా చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి సార్. ఆ మోసాలు సంబంధించి ఇప్పుడు కూడా మీరు కొన్ని పాంప్లెట్ ఇచ్చుంటారు, అది కూడా ఒకసారి చదువుకోండి. దాంతోపాటు ఇప్పుడు మన దగ్గరికి సిఎస్పీ నుంచి వచ్చిన హరీశ్వర్ సార్, డిఎస్పీ గారు కానీ, ప్రసాద్ సార్ కానీ కొద్దిగా క్లియర్ చెప్తారు. ఒకటే నేను చెప్పేది నేను రెండే సార్, మిగతా వాళ్ళు ఏదైనా సరే ఏ పార్ట్ టైం జాబ్ అని కానీ, ఆన్లైన్లో పెట్టుబడులని కానీ, ఆన్లైన్లో ఐపీఓస్ అని కానీ వచ్చే ప్రతిదీ కూడా మోసాలనే గమనించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా 30-40 సంవత్సరాలు వివిధ ప్రభుత్వ కానీ ప్రైవేట్ రంగాలు కానీ పనిచేసి ఈరోజు రిటైర్మెంట్ అయిపోయి మీరు ప్రశాంతంగా ఉండాల్సిన మీకు ఈ టైంలో ఈ పార్ట్ టైం జాబ్ అని, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మీకు కష్టపడే సొమ్మంతా తీసుకుపోయి ఆ ఫ్రాడ్స్లో పెట్టి మోసపోకండి. ఎందుకంటే ఒకసారి పోయిన సొమ్ము రావడం అనేది చాలా కష్టమే. ఎందుకంటే ఒక పోలీసులో మేము చెప్పగలుగుతాం ఎంత కష్టాలు ఉంటాయి దీంట్లో చెప్పేసి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఆన్లైన్ మోసాలకు గురికాకండి. వచ్చే మీ సోషల్ మీడియాలో వచ్చే దేన్ని కూడా నమ్మకండి. ఒకవేళ మీకు ఆన్లైన్ దాంట్లో ఏమైనా పరిచయాలు ఉంటే కూడా 1-2 సార్లు వాటిని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ పెట్టుబడులు కానీ పార్ట్ టైం జాబ్ కానీ ఏ ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ కూడా వాటి చోటు పెట్టండి. మిగతా విషయాలు మా సీనియర్ అధికారులు మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన నాగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులందరికీ మరియు దీంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్కి, వివిధ రకాల ఎంప్లాయీస్ చేసి రిటైర్డ్ అయిన అందరికీ కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పీరియడ్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎంటైర్ స్టేట్ వైడ్ కూడా ఈ సైబర్ దినోత్సవాన్ని జరుపుతున్నాము. సైబర్ అవేర్నెస్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. ఎవ్రీ మంత్ ఫస్ట్ వెడ్నెస్డే, అంటే ఈరోజు థర్స్డే హాలిడే కాబట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ కూడా సైబర్ జాగ్రత్తల మీద ఒక అవేర్నెస్ సెషన్ పబ్లిక్ని సైబర్ సెక్యూరిటీ అండ్ ఆన్లైన్ రైట్స్ మీద ఏ విధంగా మనం సేఫ్గా ఉండాలి అనే దాని మీద ఎంటైర్ స్టేట్లో నడుస్తుంది. ఆ భాగంగా బ్యూరో నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే నోడల్ ఏజెన్సీ ఫర్ ఎంటైర్ స్టేట్ అన్నమాట. ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ పోలీస్ స్టేషన్తో కోఆర్డినేట్ చేసుకుని సైబర్ క్రైమ్ మీద అవగాహన కానీ, ఇన్వెస్టిగేషన్ కోఆర్డినేషన్ కానీ బ్యూరో చేస్తుంది. బ్యూరోకి టీజీ ర్యాంక్ డైరెక్టర్ ఉన్నారు. ప్రెసిడెంట్ శ్రీకాంత్ మేడం ఐపీఎస్ డీజీ గారు డైరెక్టర్ ఉన్నారు. దాన్ని కూడా నేను అండ్ కేవీఎం ప్రసాద్ అక్కడ దాంట్లో పనిచేస్తున్నాము. అండ్ ట్రైన్ ఈ రోజులు ఏంటంటే మనం డిజిటల్ ఇండియా మొత్తం కూడా డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ మీద బ్యాంక్ నుంచి మొబైల్ ఫోన్ దగ్గర నుంచి అడ్మిషన్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్, రైల్వే టికెట్స్ ఏదైనా కానీ మనం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద చేసుకుంటాం. ఇప్పుడు మన ఫోన్ సిస్టమా ఒకరి మీద ఆధారపడి కూడా మనం దాని మీద చేసుకుంటాం. కానీ ఆఫీసర్ పోవడము, బుకింగ్ కౌంటర్లో పోవడము అంతా కూడా 90% వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే ప్రతిరోజు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో డెవలప్ అవుతుంది. అదంతా మెంటల్ పబ్లిక్ సిటిజన్స్ కొరికే తప్ప వేరే వాళ్ళ కొరకు కాదు. కాబట్టి మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత మన లైఫ్, మన యాక్టివిటీస్ ఈజీ
ఈజీగా ఉంటాయనే దాంతో మనము డిజిటల్ ప్లాట్ఫామ్స్ వెళ్ళిపోయాయి. ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉండడము, బ్యాంకింగ్, పేమెంట్స్ అన్ని కూడా మొబైల్ ఫోన్స్ సిస్టంలో ఆన్లైన్లో మనం జనరల్గా వాడుతున్నాం. వాడటంలో తప్పేం లేదు, వాడాలా. వాడి ఉన్న సైన్స్ డెవలప్మెంట్ని, సైన్స్ అండ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ని మనం కూడా వాడుకోవాలి. మన జనరేషన్, మీ జనరేషన్ పిల్లలు వాళ్ళు ఇంకెక్కువ వాడుతున్నారు. వాడటంలో ఏం లేదు, కాకపోతే ఆ వాడటంలో కొన్ని మనము అత్యుత్సవం కానీ, మర్చిపోవడం కానీ, మన టైం లేకపోవడం కానీ, ఆలోచన అనేది ఆ టైంలో నమ్మేయడం కానీ చేయడం వల్ల ఈ మిస్టేక్స్, ఈ ఫ్రాడ్స్ అవుతున్నాయి. కానీ అదర్వైజ్ ఏ వ్యవస్థ మీద మనం అపనమ్మకం పెట్టుకోదు. బ్యాంకింగ్ వ్యవస్థ 100% బాగా పనిచేస్తుంది, వాళ్ళదేం తప్పలేదు. దీంట్లో అట్లా పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, వాళ్ళది కూడా ఏం తప్పలేదు. ఇంటర్నెట్ ఉంటుంది, వాళ్ళదేం లేదు. సర్వీస్ ప్రొవైడర్స్, మొబైల్ ఫోన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏం తప్పలేదు. అందరూ కూడా సైబర్ మీద చాలా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఒక 6 months ప్రతిరోజు 8 సార్లు వచ్చేది కాలేజీలో, ఇట్లా సైబర్ ఫ్రాడ్స్ ఉన్నారు, ఓటీపీ చెప్పకండి, సిబిఐ చెప్పండి, నోటీసులు, అరెస్టులు ఇవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ సెన్సిటైజ్ చేశారు చాలా, దానివల్ల క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా చూస్తే 2024లో మన ఇండియా లెవెల్లో 18,000 crores పోయింది సైబర్లో, 18,000. అండ్ ఈ ఇయర్ 1200 కోట్లు. అండ్ అది ఎవరో వచ్చి మీ నాగోలు, ఈ పరిసర ప్రాంతాలు నేను కూడా ఎస్ఐ నుంచి ఇక్కడ చేశాను చుట్టుపక్కల తెలుసు. ఇక్కడ స్కాటర్డ్ హౌసెస్, కొత్త కాలేజీలు ఇప్పుడు తగ్గినాయి. ఎక్కడెక్కడ టీమ్స్ రావడము, తల్లు ద్వారా కొట్టడము, డే టైంలో ఆపరేషన్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. హెచ్పీలు డే టైంలో కొనడాలు, ఇందాక సార్ చెప్పారు లాక్స్ వేసుకోవాలి, కనిపించే లాక్స్ కాదు కనపడే లాక్స్ వేసుకోవాలని చెప్పారు. దాంట్లో అది ఫిజికల్ అఫెన్సెస్ మన మీద వచ్చి మన తలుపు ఉంటే మనకి చాలా ప్యానిక్ అయిపోతాం. అదే మన ఫోన్లో వాడు ₹1 వేలు మనం పట్టించుకోము, లేదా బాధపడతాం. మానసికంగా కొంత డబ్బు పోయిందని తప్ప వేరే ఏమి కాదు. కాబట్టి ఆన్లైన్లో ఇది జరుగుతుంది, ఆఫ్లైన్లో ఇది జరుగుతుంది. ఆఫ్లైన్ రేట్ తగ్గిపోయింది, ఆన్లైన్ బ్రాంచ్ పెరిగిపోయింది. దీంట్లో ఏ విధంగా మనం సేఫ్టీ ఉండాలి అనేది బేసిక్ థింగ్స్ 4-5 ఉంటాయండి. ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ కానీ, ఇందాక సార్లు లైఫ్ సర్వీస్ సర్టిఫికేట్ అన్నా కానీ, ఏ గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ వచ్చినా కానీ మనకి తెలిసే లోపు, సిటిజన్స్కి తెలిసే లోపు ఫ్రాడ్స్టర్స్ దానికి తగ్గట్టుగా కొన్ని మెసేజ్లు, యాప్స్ పంపిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడికైనా డబ్బు పంపేటప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా వాళ్ళు ఎవరో చెప్పారు, ఇంత లాభాలు ఇస్తారు, ఇంత టవర్స్ ఇస్తారు, ఫ్రాంచైజీ ఇస్తారు అనే దానికి మనం ఎక్కడ పంపకూడదు. 4వది ఈ ఓటీపీస్, సిబిఐస్ ఆ బ్యాంకింగ్ వ్యవస్థ పుట్టినప్పుడు చెప్తుంది ఎవరికి షేర్ చేయడానికి. అయినా మనం షేర్ చేస్తే కోరుకుంటున్నాం. అది ఇంకా స్టిల్ మనమే మన ఓటీపీ చెప్పేస్తున్నాము, కోడ్ చెప్పేస్తున్నాము, వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది, మన ఫోన్ అంతా కాకుండా లేదు. అవి కూడా చేయకూడదు. ఇంకొకటి ఏ గవర్నమెంట్ ఏజెన్సీ, పోలీస్ కానీ, సిబిఐ కానీ అండ్ ఈడీ కానీ మిమ్మల్ని వీడియోలో ఇంటరాగేట్ చేయదు, డిజిటల్ అరెస్ట్ అనే పదము వాడరు. కాబట్టి ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు ₹1 కూడా పోదు. ఎన్నో కాల్స్ వస్తాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి, అందరికి వస్తాయి. మనం డబ్బులు పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఆ కాల్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వచ్చినటువంటి ప్రసాద్ సార్ డిఎస్పీ గారు మాట్లాడవలసిందిగా వచ్చారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి ఎవరైనా మన ఫోన్లో కాంటాక్ట్ కావాలి అంటే మన ఫోన్ నంబర్ లేదా వాట్సాప్ నంబర్ లేదా మెయిల్ ఐడి, ఆల్ సోషల్ మీడియా మన మెయిల్ ఐడీస్, మన ఫోన్ నంబర్, వీటిని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఎవరు మన ఫోన్ హ్యాక్ చేయడం కానీ, లేకపోతే మన డేటా తెప్పి చేయడం కానీ ఇటువంటివి ఏమి జరగదు. మనం అందరం కూడా ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాం. వాట్సాప్ వాడుతున్నారు కదా, వాట్సాప్ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎంతమంది 2 factor authentication చేసుకున్నారు? అందరూ చేసుకున్నారా? ఒక్కరు చేసుకున్నారు. ఒక్కలేనా? 2, 3, 4, 5 ఎక్కువ మంది చేసుకోలేదు. ఈ 2 factor authentication చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే ఫ్రాడ్స్టర్స్ మనల్ని కన్విన్స్ చేసి మన వాట్సాప్, మన నంబర్ని వాడి ఫోన్లో వేసేసుకొని వాడు 2 factor authentication చేసుకుంటాడు. ఒకసారి 2
ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేస్తే మళ్ళీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం. మన వాట్సాప్ నెంబర్ వేరే వాడు వాడుకుంటున్నాడు, మన కాంటాక్ట్స్ అన్నింటికి వాడు మెసేజ్లు పెడుతున్నాడు. మన వాళ్ళందరినీ నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు 50,000 ఏంటి, 1,00,000 ఏంటి అని అడుగుతున్నాడు. మనకు తెలియదు. డీపీ మాత్రం మందే ఉంటుంది, ఫోన్ నెంబర్ మందే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరైనా రిలేటివ్ ఆయన నంబర్తో, ఆయన డీపీతో అర్జెంట్ ఒక 50,000 కావాలి, నా ఫోన్ పనిచేస్తలేదు అని చెప్పి మీరు ఏం చేస్తారు? అయినా పనిచేస్తలేదు చూద్దాం ఒకసారి కాల్ చేస్తారు. పని చేయకపోతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. నా ఫోన్ పనిచేయడం లేదు కాబట్టి వేరే నెంబర్కి ఏంటి అని వేరే నెంబర్ పట్టిస్తాడు. వేసిన తర్వాత మీకు అర్థమైంది ఇదేదో వేరే నెంబర్కి వేసేసినాం, మోసపోయినామని. అందుకనే ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకుంటే వేరే వాళ్ళు మీ వాట్సాప్ని వాళ్ళ ఫోన్లో వేసుకోవడం అవసరం. ఎందుకంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్లో ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ అడుగుతుంది. పిన్ ఎవరు కొడితే వాళ్ళకి వస్తుంది. మీకు ఓటీపీ తీసుకోవడం ఈజీ. మీ ఇంటి ముందు ఉన్నాడు డెలివరీ బాయ్, మీకు నేను కోడ్ చెప్తాము, ఆ కోడ్ నొక్కితే కనుక డెలివరీ చేసేస్తాడు అంటారు అని ఒక కోడ్ చెప్తాడు. ఆ కోడ్ చెప్తే అది కాల్ ఫార్వర్డింగ్ కోడ్. అది నొక్కిన వెంటనే అందులో ఒక లాస్ట్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీ కాల్స్ అన్ని ఫార్వర్డ్ అయిపోతాయి. మీకు కాల్ వస్తున్నా మీకు తెలియదు. వాట్సాప్లో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఓటీపీతో ఆథెంటికేట్ చేస్తాడు, రెండోది కాల్. అంటే మనం ఓటీపీ ఆప్షన్ ఎంచుకుంటే మనకు ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మనకి వాట్సాప్ రిజిస్టర్ అవుతుంది. లేదు కాల్ ఎంచుకుంటే కనుక మన డివైస్కి వాట్సాప్ కోడ్ ఒక కాల్ చేస్తాం. ఆ కాల్ మన డివైస్కి రీచ్ అయిందంటే మన డివైస్లో ఆ నంబర్ మీద రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు మీరు కాల్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డివైస్కి వెళ్ళిపోతుంది కాల్. వాడు మీ నెంబర్తో వాడు రిజిస్టర్ చేసుకుంటాడు. రిజిస్టర్ చేసుకొని కాల్ ఆప్షన్ ఎంచుకుంటాడు. కాల్ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు వాట్సాప్ ఏంటంటే కాల్ చేస్తారు. కాల్ వాడి డివైస్లో వెళ్ళగానే మీ నెంబర్ను వాడి ఫోన్లో రిజిస్టర్ చేసేస్తారు. ఒకసారి చేసుకున్న వాళ్ళు అందరూ సెట్టింగ్స్లోకి పోయి వాట్సాప్ సెట్టింగ్స్లో అకౌంట్ అని ఉంటుంది. ఆ అకౌంట్ని కొట్టినట్లయితే మీకు సెకండ్ కాలం 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వస్తుంది. అది కొడితే ఒక పిన్ అడుగుతుంది. మీ ఇష్టం వచ్చిన మీరు గుర్తుపెట్టుకోగలిగిన పిన్ని ఇస్తే ఇక ఆ పిన్ను గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ మీరు మర్చిపోతే కనుక మళ్ళీ మీరు కొత్త ఫోన్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే కష్టమైంది. అందువల్ల మీకు ఈజీగా మీరు ఫ్రీక్వెంట్గా వాడే పిన్ ఒకటి గుర్తుపెట్టుకొని ఆ పిన్ను దాన్ని పెట్టుకోండి. పెట్టుకుంటే మీ వాట్సాప్ ఎప్పుడు కూడా హ్యాక్ కాదు. రెండోది స్టాకింగ్ ఇన్వెస్ట్మెంట్. మీకు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇప్పటికప్పుడు లాభాలు వచ్చేస్తాయని చెప్పేసి షేర్స్ కనిపిస్తామని చెప్పి మిమ్మల్ని కొన్ని గ్రూప్స్లో యాడ్ చేస్తారు. కొత్త వ్యక్తులు ఏ గ్రూప్లో యాడ్ చేసినా ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. మనం ఇదేదో బాగుంది అనుకుని కనుక కంటిన్యూ అయితే తర్వాత మోసపోవాల్సి వస్తుంది. ఈ ఫ్రాడ్స్ అన్నింటిలో కూడా ఇంతకుముందు ఫ్రాడ్స్టర్స్ గుడ్డిగా కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. డిజిటల్ అరెస్ట్ కాల్స్ అన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత బ్యాలెన్స్ ఉంది కనుక్కొని ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకే కాల్స్ చేస్తారు. అలాగే ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు టార్గెట్ చేసేది అందరూ కూడా ఎవరైతే డిమాట్ అకౌంట్లో ఉన్నవి లేదు ఎక్కువ గూగుల్లో షేర్స్ గురించి చెక్ చేసుకుంటారు, వీళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళకే వాళ్ళ నంబర్లో ఈ స్టాక్ గ్రూప్స్లో యాడ్ చేస్తారు. అవుతారు. ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా ఎట్లా అంటే అది ఓపెన్ చేస్తే రియల్ జెన్యున్ వెబ్సైట్ లాగానే ఓపెన్ అవుతాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లేకపోతే మనకి ఇక్కడ ఉన్న జెన్యున్ కంపెనీస్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. కానీ ఫీల్డ్ వెరిఫై చేస్తే ఒరిజినల్ వెబ్సైట్ ఫీల్డ్ ఈ ఫీల్డ్స్ ఏముంటాయి? ఒరిజినల్ వెబ్సైట్స్లో అన్ని ఫీల్డ్ పనిచేస్తాయి, ఇక్కడ అన్ని పనిచేయాలి. ఇక్కడ పనిచేసేది ఏంటంటే వాళ్ళు పెట్టిన కొన్ని ఫీల్డ్స్ మాత్రమే పనిచేస్తాయి. అందులో ఒకవైపు ఇన్వెస్ట్ అని రెండో వైపు బ్యాలెన్స్ అని చూపిస్తారు. ఇన్వెస్ట్ దగ్గర క్లిక్ చేయగానే అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఇన్వెస్ట్
ఈ అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపాలి. 1 లక్ష పంపిస్తే తెల్లారి 2 లక్షల బ్యాలెన్స్ వచ్చేస్తుంది. పెరిగిపోయింది, మీది డబుల్ అయిపోయింది. అది ఆ 2 లక్షలు విత్డ్రా చేసుకొని ఇస్తారు. 2 రోజులకి 2 లక్షల రూపాయలు లాభం చేసి విత్డ్రా చేసుకున్నాం, ఇది చాలా ప్రాఫిటబుల్ అని చెప్పేసి ఫీల్ అయ్యే టైంలో మీకు కంపెనీ 40 lakhsకి ఐపీఓస్ అలాట్ చేసేసింది. మీరు చాలా లక్కీ పర్సన్. ఈ ఐపీఓస్ ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకుంటే తెల్లారి 200 అయిపోయింది అంటారు. ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది. ఇప్పుడు 2 లక్షలు వచ్చేసి విత్డ్రా చేసేస్తున్నాం. ఇంత డబ్బు లాభాలు అనగానే 40 lakhs పెట్టుకొని వేస్తారు. కొంత వెంటనే బ్యాలెన్స్లో 80 lakhs అయిపోతుంది. ఆ 80 lakhs అయిన తర్వాత దీనికి ట్యాక్స్ కట్టాలంట. ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి కొంత కట్టేస్తారు. కట్టిన తర్వాత ఈ కంపెనీ మీకు ఇంకొక 40 లక్షల షేర్లు అలాట్ చేసేసింది అంటారు. ఇలా మనం ఎన్ని కోట్లు పెట్టినా సరే ఎండింగ్ ఉండదు. ఏదో ఒక రీజన్ చెప్పి ఇంకా పెట్టాలి పెట్టిస్తూనే ఉంటారు. కొంతమంది 5 లక్షలు పెట్టి ఆగుతారు, కొంతమంది 50 లక్షలు పెట్టి ఆగుతారు, కొంతమంది 5 కోట్లు పెట్టి ఆగుతారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో 13.5 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్లో ఒకసారి డబ్బులు పోతే రికవరీ అనేది చాలా కష్టం. ఏదైతే మనం అకౌంట్స్లో ఫ్రీజ్ చేస్తామో అదే తప్ప మనం ఎవరన్నా ఫ్రాడ్స్ని పట్టుకొని వాళ్ళ దగ్గర రికవర్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన దేశం నుంచి దాటి వెళ్ళిపోతాం మనీ అంతా. కాబట్టి విక్టిమైజ్ అయితే వెంటనే చేయాల్సిన పని ఏంటంటే 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే ఎంత తొందరగా కాల్ చేస్తే అంత ఎక్కువ మనీ సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేట్ అయ్యే కొద్దీ మనం వేసిన డబ్బులు వాళ్ళు వేరే డిఫరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని క్రిప్టోగా మార్చుకొని మన దేశం నుంచే తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాట్సాప్ గ్రూపులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రైవేట్ వ్యక్తులు పంపిన లింక్స్ ఎప్పుడు క్లిక్ చేయకూడదు. ఈ థర్డ్ పార్టీ వ్యక్తులు పంపించే లింకులు క్లిక్ చేసి ఆ వెబ్సైట్ని మనం నమ్మామంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే యాప్స్ కూడా, యాప్స్ ఏవి కూడా ఏ యాప్ అయినా సరే మనం గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప వేరే వ్యక్తులు పంపించిన లింకులతో ఏ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఒక పేరు పెడతారు ఒక అప్లికేషన్కి, అది మీకు జెన్యున్ నమ్మించి దాన్ని డౌన్లోడ్ చేయమంటారు. డౌన్లోడ్ చేస్తే SMS ఫార్వర్డర్ అనే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే మీకు వచ్చిన ప్రతి SMSని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. అంటే మీకు వచ్చిన ఓటీపీలన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతుంది. దానివల్ల చాలా రకాల మోసాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి లింకులు క్లిక్ చేయకూడదు, వేరే వ్యక్తుల ద్వారా వచ్చిన లింకులతో యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. అలాగే మనం ఆర్డర్ చేయకుండా వచ్చిన వస్తువులు రిసీవ్ చేసుకోకూడదు. వాట్సాప్ గ్రూప్లో చేరకుండా ఉంటాం, ఆ ఓటీపీలు వేరే వాళ్ళకి చెప్పకుండా ఉంటాం. ఇటువంటి సింపుల్ టిప్స్ పాటించాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అంటే ఈరోజు ఒక ప్రత్యేక దినం. యాక్చువల్గా నిన్న జరిగేదంటే నిన్న హాలిడే ఉండడం వల్ల అది ఈరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. జాగృతి దివస్. జాగృతి అంటే పెద్దవాళ్ళకి అందరూ తెలుసు, మీరంతా సీనియర్ సిటిజన్. మేలు కోల్పడం, అందరినీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీరు మేలుకోనండి అని చెప్పేసి జాగృతి దివస్గా ఈ సైబర్ క్రైమ్ ఒక పేరు పెట్టడం జరిగింది. అది ప్రతి మంత్ 5th రోజు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి డీసీపీ మేడం, సైబర్ క్రైమ్ డీసీపీ మేడం నాగలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా సైబర్ క్రైమ్ తరఫున సిఎస్పీ నుంచి వచ్చినటువంటి హరికృష్ణ సార్, ప్రసాద్ సార్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ రిటైర్ అయిపోయి పిల్ల పాపలతోటి మనవరాలతోటి గడిపేటటువంటి టైం వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా యాక్టివ్ ఉన్నారు. మీ అందరూ కూడా ప్లస్ మా శిష్యులు ఇద్దరికనే ఉన్నారు, నరేష్ అండ్ మాకు ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్ అందరూ కూడా నమస్కారం. నేను ఏసీపీ సైబర్ క్రైమ్ ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటుంది పోలీస్ స్టేషన్. రాచకొండ కమిషనరేట్లో ఒకటే ఒక పోలీస్ స్టేషన్. దీంట్లో ఒక స్లాబ్ సిస్టమ్ ఉంటుంది మాకు. మేము సైబర్ క్రైమ్లో కేసు రిజిస్టర్ చేయాలంటే
1,50,000 కంటే పైన పోయి ఉండాలి. 3 కోట్ల లోపల అంటే 1,50,000 నుంచి 3 కోట్ల లోపల ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే అది మేము కేసు రిజిస్టర్ చేస్తాం. అంటే ఎస్హెచ్ఓ సైబర్ క్రైమ్ ఎల్బీ నగర్లో ఉంటుంది, అక్కడ 1,50,000 కంటే తక్కువ అమౌంట్ ఫ్రాడ్ అయితే అది లోకల్ పోలీస్ స్టేషన్లో అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తాం. మరి 3 కోట్ల కంటే పైన ఎవరు చేస్తారంటే సార్ వాళ్ళు సిఎస్బి వాళ్ళు చేస్తారు. ఇది ఒక స్లాబ్ సిస్టమ్ గుర్తుపెట్టు. ఇక సైబర్ క్రైమ్ మొత్తం మన గతంలో దొంగలు డైరెక్ట్ చూసేది. మీకు 20 రోజుల బంగారు దాదాపు మొన్ననే థెఫ్ట్ అయినట్టు. అతని సెల్ నెంబరు, అతని పాత నేరస్తుడు, అతని వేలుముద్రలు, ఫోటోలు, వీడియోలు అన్నీ దొరకడం వల్ల ఇమీడియట్గా పట్టుకొని రికవర్ చేసుకోగలిగాడు. ఇది దొంగతనం. ఇంతకుముందు డెకాయిటీ, రాబరీలు, దొంగతనాలు, సైకిల్ థెఫ్ట్, మోటార్ సైకిల్ థెఫ్ట్, ఇట్లా రకరకాలైనటువంటి ఎమోస్ ఉండేవి. రైతుల దగ్గర మోటార్లు లేకపోవడం, పైపు దొంగతనాలు, అవన్నీ తెలిసినటువంటి పాత నేరస్తులు చేసేటటువంటిది. కాబట్టి మన నేరస్తుల పేరు తెలుస్తుంటే, వారి ఏమో తెలుస్తుంటే, వారి ఊరు పేరు అన్ని తెలిసి పట్టుకోవడానికి 90% రికవరీ ఉంటుంది. కానీ సైబర్ క్రైమ్ అనేది తెలియని ముక్కు తెలియనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దొంగతనాలు. పోనీ ఈ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలుసు? మన అడ్రస్ తెలుసా, ఇల్లు తెలుసా, పేరు తెలుసా, ఫోటో తెలుసా? ఏమీ తెలియదు. వీళ్ళంతా దేశం అవతల ఉండి కొంతమందిని ఉద్యోగస్తులుగా పెట్టుకొని ఈ సైబర్ క్రైమ్కు పాల్పడతారు. ఆ దేశాలు కూడా బర్మా, థాయిలాండ్, చైనా ఇట్లా రకరకాలైనటువంటి కంట్రీస్ బార్డర్లో ఉండి ఉద్యోగస్తులుగా పెట్టుకునే ఈ ఫ్రాడ్కు పాల్పడతా ఉంటారు. మనకు దీంట్లో ఒక అర్థం చేసుకోవాలి. మనిషికి ఆశాజీవిగా బతుకుతాం. ఆశ లేకపోతే ఎవరు బ్రతకలేరు. కానీ అత్యాశాజీవిగా ఉండదు. అత్యాశాజీవిగా ఉండదు. ఈ అత్యాశ కూడా చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ చుట్టుముట్టోళ్ళకు ఇన్ని పైసలు వచ్చాయి, అన్ని పైసలు వచ్చాయి, 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ. వడ్డీ ఎంతకి ఇస్తారంటే యాక్చువల్గా ధర్మ వడ్డీ ఎంత? రూపాయలరా, లాస్ట్కి హైయెస్ట్ అంటే 2 రూపాయలు. కానీ ఇదే కాలనీలో కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. ధర్మ వడ్డీ 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తామంటారు. అట్రాక్ట్ చేస్తారు. ఒక నెల మీకు ఇచ్చేస్తారు. ఇచ్చినటువంటి లక్షకు 10 రూపాయల వడ్డీ చొప్పున ఇచ్చేస్తారు. అట్లా 2 నెలలు 3 నెలలు పక్కింటోడు ఆ ఇంటి ఒక 10 మందితో కలెక్ట్ చేసుకుంటాడు. లాస్ట్కు నమ్మకం కుదిరిస్తాడు. 10 కోట్లు 20 కోట్లు వేసుకొని వెళ్ళిపోతాడు. అర్థమైంది? రాత్రి కుటుంబం అంతా కలిసి తినేది. తల్లి, తండ్రి, మన పిల్లలు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళ కింద బండల మీద కూర్చొని ప్లేట్ పెట్టుకొని అన్నము కూర ఏదైతే ఉందో ఫుడ్ మన దగ్గర అది పరిస్థితి తినేది. అన్ని విషయాలు షేర్ చేసుకునేది. మనం అంటే బాధలు, కష్టాలు, నష్టాలు, వ్యాపారస్తులైతే ఈరోజు ఎంత వచ్చింది, ఏం పెట్టుబడి పెట్టాం, ఎంత సరుకు ఖాళీ అయింది, మనం ఎంత కొనుక్కరావాలి అంటే ఇవన్నీ తెలుసుకునేది. ఈ సెల్ వచ్చినాక ఆ మూలకు తండ్రి, ఈ మూలకు పెళ్ళం, ఆ మూలకు కొడుకు, మనవరాలు బెడ్ మీద అంటే అసలు మనం మాట్లాడుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఓన్లీ సెల్లు ఉదరగా మాలిదారు, ఇదరగా మాలుదారు. గ్రూపులలో ఉంటాడు, వాడు ఏదో షేర్ చేస్తాడు, మనం ఇద్దరు చేసేస్తాం. ఈ నుంచి మళ్ళీ అవతలకి వేస్తాం. ఇదే పని అయిపోయింది. ఇంకొకటి వచ్చింది దీంట్లో సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, ఇంకా ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఇట్లా రకరకాలైనటువంటి సోషల్ మీడియా వచ్చింది. ఏం లేదు, పండుకుంటే కూర్చుంటే ఇట్లాంటినే ఉన్నాయి, ఇట్లాంటి ఒకరోజు పోయినట్టు మీ జీవితం, ఇట్లాంటి ఒకరోజు కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవన్నీ చెప్తా ఉన్నాను టైంపాస్ కొరకు చేసే కార్యక్రమాలు కాదు. ఈ సోషల్ మీడియాలో మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా మంది చేపలు చిన్న గాలం కొట్టి తీసుకుపోయి ఎర్రలు వేసేసి ఆ చేపలు వేస్తాం. ఎక్కడ ఏం చేస్తున్నాం? చేపల కొరకు మనం ఒక ఎర్రని వేస్తున్నాం. అంటే దాన్ని అట్రాక్ట్ చేయడం కొరకు, దాని ఫుడ్ అది తింటుంది కాబట్టి మనం చేపలు లాగొచ్చు. ఇక్కడ మీరు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. పార్ట్ టైం జాబ్, ఇంటికాడ ఉండి ఏం చేస్తాం? రోజు 100, 200, 1000 రూపాయలు, 2000 వస్తాయి కదా. ఆ ప్రకటన చూసేసి ఆ సెల్ కింద ఉన్నటువంటి మనకి కాల్ చేస్తాం. మంచిగా చెప్తారు, సార్ మీరు కరెక్ట్, మా దగ్గర పార్ట్ టైం జాబ్ ఉంది. ఆ పార్ట్ టైం జాబ్లో మీరు చేయగలిగితే మీకు ఒక్కొక్క దానికి ఒక రేటింగ్ ఇస్తే 50, 100, 200 ఇస్తామని చెప్తుంది. సరే, ఒకరోజు మనం చూస్తూ ఉంటాం, మనం ఒక గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఆ గ్రూప్లో అందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. నాకు ఇంత వచ్చింది, 7,000 అంటాడు, 3,000, నాకు 1000 వచ్చింది అంటాడు, ఇంకొక 4,000 వచ్చిందని అంతా ఆన్లైన్లో కనపడతా ఉంటారు.
ఆన్లైన్ కనుక ఎట్లయినా మనం గ్రూప్లో ఉంటాం కదా, మనం కూడా జాయిన్ అయిపోయి మనం కూడా పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేస్తాం. చేసేసి వాడు ఏమంటాడు, ఒక హోటల్ ఉంది, స్వాగత హోటల్ ఉంది, స్వాగత హోటల్ మీద రేటింగ్ ఏమంటాడు. రేటింగ్ అంటే 1, 2, 3, 4 పాయింట్లు వాడేస్తాడు, స్టార్స్ వాడేస్తాడు. దీన్ని టిక్ చేయండి సార్ అంటాడు. ఒక రేటింగ్ ఇస్తాం, దాన్ని టిక్ చేస్తే మీ అకౌంట్లోకి 50 రూపాయలు. అన్ని వాడి క్రెడెన్షియల్ ముందే తీసేసుకుంటాడు. మీ అకౌంట్ నెంబరు, మీకు సంబంధించినటువంటి ఆధార్ నెంబరు ప్లస్ మీ సెల్ నెంబరు అన్నీ తీసుకొని అన్ని దగ్గర పెట్టుకొని ఆ 50 రూపాయలు ఒకదానికి వేసేస్తాం. రోజు 10 టాస్క్లు ఇస్తారు. 10 టాస్క్లకు 550 రూపాయలు చొప్పున. మంచిది, హ్యాపీ. అరే ఏం పని చేయముందు ఇంకా కూర్చుంటే వస్తున్నాయి పైసలు. ఆశనేనా? మనిషికి ఆశ. ఊరుకుంటేనే 500 వచ్చినాయి. సరే రేపు గ్రూప్లో మళ్ళీ చూస్తాం. మళ్ళీ చూసి ఆ రోజు 10 ఇస్తాడు టాస్క్, 15 ఇస్తాడు, 20 ఇస్తాడు. రోజు చొప్పున ఒక 2-3 రోజులు మిమ్మల్ని ఏం చేస్తాడు, ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్నాడు. చేప గాలం వేసి చేపను లాగుతున్నాడు, మెల్లె లాగుతున్నాడు మిమ్మల్ని. అది మన బుర్రకు ఎక్కదు, ఎందుకంటే మనకి ఇదే పని కదా, ఒకటే పని, వేరే పనులు లేవు, ఇదే పని. అచ్చా 1500 వచ్చా, 2000 వచ్చా, 3000 వచ్చా. ఒక 3-4 రోజుల తర్వాత వాడు ఏం చేస్తాడు, ఇట్లయితే మీకు డబ్బులు చాలా తక్కువ ఉన్నాయంటే మీరు దీంట్లోకి రండి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, దీంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి అంటారు. సరే ఇన్ని రోజులు 2 రోజులు నమ్మకంగా ఇచ్చిండు కదా మనకు. ఓ రోజు 1000 ఇచ్చిండు, ఓ రోజు 2000 ఇచ్చిండు, ఓ రోజు 3000 ఇచ్చిండు. ఇదెందుకో సరే ఒక 5000 పెడదాం, 10,000 పెడదాం, స్మాల్ అమౌంట్. 10,000 పెట్టగానే వాడు మీకు ఒక 5,000 ఎక్స్ట్రా కలిపేసేస్తాడు. ఇక్కడ లాగుతా ఉన్నాడు. మనకి ఈ మైండ్ నన్ను చీట్ చేస్తున్నాడని మీకు రావట్లేదు, ఇక్కడ లాగుతున్నాడు అనేది ఎవరికి తెలియదు. 15,000 వచ్చేసి మరుసటి రోజు సరే అబ్బా బాగుందిరా ఆయన, చలో 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయలు పెట్టినాక నీకు సింగిల్ ఎంపీ రిటర్న్ రాదు. 1,00,000 రూపాయలు పెట్టినాక నిన్ను అట్రాక్ట్ చేయడం కొరకు, లేకపోతే నిన్ను ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టేయడానికి రకరకాలైనటువంటి మాటలు చెప్తారు. ఈ 1,00,000 రూపాయలు ఇప్పుడు పెడితే రావు, వేస్ట్, మీకు ఇబ్బంది పడతారు. మీరు కాకుండా ఇంకొక 1,00,000 రూపాయలు పెట్టండి, మీకు పలానా స్టార్ వచ్చింది, ఆ స్టార్ లోపల మీకు 2 లక్షలకు 2 లక్షలు 4 లక్షలు అయితే అక్కడ 2 లక్షలు పెట్టాం, 3 లక్షలు పెట్టాం, 4 లక్షలు పెట్టాం. ఈ 4 లక్షలు మళ్ళీ రిటర్న్ చేయాలంటే వాడు చెప్తాడు ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత ఉంది, దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఫీజు ఇంత ఉంది అని చెప్పేసి GST కట్టాలా, అట్లా రకరకాలైనటువంటి మాటలు చెప్పేసి ఇక్కడ 4 లక్షలు పెట్టాం. ఎట్లయినా ఇంకొక 1,00,000 పెడితే పోతే ఏమవుతుంది, 5 వస్తాయి కదా కలిపి. ఆశ 5 పెట్టి 5 పెట్టి 10 పెట్టి లాస్ట్ చూస్తే అది కనపడకుండా బాగా. ఈ అకౌంట్ క్రెడెన్షియల్స్ అంతా కూడా ఆధారాలు మనమంతా ఎవరికి వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తున్నాం, మనకు తెలియకుండానే. మీరు ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఇది అయిపోయింది పెట్టాక వాడు 10వ రోజు పని చేయకుండా అయిపోతే అంత ఆన్లైన్లో కనబడుతుంది కానీ నీకు ₹1 మీతో మాట్లాడు. అర్థమైందా? ఏదైనా ఉంటే ఓన్లీ మనం చాటింగ్ ద్వారానే వాడు చెప్తాం. అప్పుడు మోసపోయిన అని లఘు దిగో అని మనకు వచ్చేసి అది ఈ పార్ట్ టైం జాబ్కి సంబంధించినటువంటి మోసం. ఎవరు కూడా అది పార్ట్ టైం జాబ్ అనేది ఎవరు కూడా నమ్మొద్దు. ఆన్లైన్లో ఏ గ్రూప్లో మీరు జాయిన్ కావద్దు. ఇన్స్టాగ్రామ్ చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కరెక్టా తప్ప అని చెప్పేసి మీరంతా ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా ఈ అధిక లాభాలు ఇస్తామనేటటువంటి కానీ లేకపోతే డబుల్ ఇస్తామనేటటువంటి మాటలు కానీ ఎవరు కూడా నమ్మి మోసపోదు. అది ఒకటి. మనం చాలా మటుకు షాపింగ్ చేస్తామా? షాపింగ్ పోతాం కదా, బట్టలు కొనడమో, బంగారం కొనడమో, లేకపోతే మనకి ఇంటికి కావాల్సినటువంటి ఆర్టికల్స్ కొనడానికి షాపింగ్ పోతాం. ఆ షాప్ వాడు వాడికి ఏం కావాలో వాడు వస్తువు ఇస్తున్నాడు, మనం డబ్బులు కట్టాలి, అంతేనా? అంత అదర్వైజ్ మనకు సంబంధం లేదు అదొకటి. కానీ వాడు కూపన్ల రూపంలో పెట్టేసి ఓ కూపన్ ఏంటి సార్ అంటాడు. కూపన్లు ఏం రాస్తాం? మన అడ్రస్ రాస్తున్నాం, ఆధార్ రాస్తున్నాం, ప్లస్ మన సెల్ నెంబర్ రాస్తున్నాం. అన్నీ కూడా మనకు తెలియకుండానే మన ఆధారాలను మనకి ఇచ్చేస్తాం. అర్థమైంది కదా? అంటే అక్కడ మనం చేసేటటువంటి తప్పులు పిల్లేసేటప్పుడు కూడా వాడు నీ సెల్ నెంబర్ అడుగుతాడు, నీ పేరు అడుగుతాడు, ఊరు అడుగుతాడు, మనకు సంబంధమే లేదు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం? ఆశ. అంటే వాడు ఏదో పెట్టాడు మోటార్ సైకిల్ అది తగులుతుందని చెప్పేసి ఏది ట్రిప్ తీస్తామని చెప్పేసి అంటే ఈ రకరకాలైనటువంటి అట్రాక్షన్ చేసి పబ్లిక్ మోసం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ అధిక లాభాలు ఇచ్చేటటువంటి దాంట్లో కానీ ఎవరు కూడా అట్రాక్ట్ కాకండి. ఆల్రెడీ ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పి డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి వచ్చింది. సీనియర్ సిటిజన్స్ చాలామంది మోసపోతారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి నేరం. ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా దాని గురించి కామెంట్ చేసి అందరూ పేపర్లు చదివింటారు. ఒక తమిళనాడు, కేరళ ఐ థింక్ ఒక భార్యాభర్తలు ఈ డిజిటల్ అరెస్ట్లో 65 లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు భయపడి. అది సుప్రీంకోర్టు వీళ్ళు ఒక లేఖ రాస్తారు. మేము ఇట్లా
డిజిటల్ అరెస్ట్ సిబిఐ పేరు మీద సుప్రీంకోర్టు పేరు మీద మమ్మల్ని మోసం చేసింటే ఇమీడియట్లీ సిజిఐ గారు దాన్ని సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఇండియాలో జరిగేటటువంటి కేసు ఈ డిజిటల్ అరెస్ట్ ఏదైతే ఉందో అన్నీ మాకు అప్పచెప్పంటే మేము సిబిఐ వాళ్ళకి అప్పచెప్తాం కేసు. అంటే దాని మీద ఎంత గ్రావిటీ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంతా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, ఇంటికాడ ఉండి కొంత ఒంటరితనంతో ఉన్నటువంటి వాళ్ళు దీనికి భయపడతా ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఎవరు కూడా అరెస్ట్ చేయరు. దీంట్లో మీకు భయం ఏంటంటే వాడు ఒక ఫోన్ చేస్తాడు, డిజిటల్ అరెస్ట్లో మీ ఫోన్ వస్తుంది, ఫోన్ చేసి ట్రాయ్ అంటాడు, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ సెల్ నెంబరు ఫలానా కస్టమర్ ఆఫీస్లో ఒక ఎల్ఐ అనేట ఆయన పట్టుకున్నాము, ఆ ఎల్ఐ దగ్గర నీ నెంబర్ దొరికింది, ఆడు ఫలానా దాంట్లో మోసం కేసులో దొరికిండు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కేసులో దొరికిండు, లేదా ఇంకా చీటింగ్ కేసులో దొరికిండు, సిబిఐ వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ అయింది, మీ నెంబర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, మీ నెంబర్ మేము కట్ చేస్తున్నాం అంటాడు రాయుడు. మనకేమనుకుంటారు, నేనేం తప్పు చేసాను, నాదైతే కట్ చేస్తాం, మళ్ళీ రివర్స్ చేస్తాం. సార్ నా మీద అనుమానం కదా నీకు, సిబిఐ వాళ్ళకి వెళ్తా అని చెప్పేసి మెల్లగా వీడియో కాల్లోకి తీసుకుపోతాం మిమ్మల్ని. ఆ వీడియో కాల్లో సేమ్ మా దగ్గర అడ్రస్ ఉంటుంది, అన్నింటి పోలీస్ సింబల్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. నువ్వు రాగానే వాడు బెదరగొడతాడు, హిందీ ఇంగ్లీష్ టకటకటగా మాట్లాడేస్తాడు. సో సార్ ఎవరో ఉండొచ్చు, మేబీ సార్ కూడా ఐడియా ఉండే సార్తో మాట్లాడితే ఏమేమి మోసం జరిగినది బెదరగొట్టేస్తాడు. బెదరగొట్టేసి నేను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక ఫేక్ అరెస్ట్ కార్డు మీకు వాట్సాప్లో పంపించేస్తాడు. అరెస్ట్ కార్డు అంతా ఫేకే, కానీ మనం భయపడిపోతా ఉంటాం. వాడు ఏం చేస్తాడు, ఇల్లు మూసుకో అంటాడు. ఫస్ట్ ఇల్లు మూసుకొని ఎవరికైనా చెప్తే నీ కొడుకును, నీ బిడ్డను, నీ భార్య పిల్లలు అందరూ కూడా అరెస్ట్ చేస్తాం అని భయపెట్టిస్తాడు. భయపెట్టేసి మీకు జరిగినటువంటి డబ్బంతా, ఈ ఫ్రాడ్ డబ్బంతా నీ బ్యాంకులో ఉంది, అది మేము ఆడిట్ చేయాలి. ఒకవేళ ఫ్రాడ్ కావాలంటే నీకు రిటర్న్ చేస్తామంట. ఫ్రాడ్ అయితే నీ మీద కేసు ఉంది, అరెస్ట్ కావద్దంటే ఈ డబ్బులు మాకు ఇచ్చేది. అంటే రకరకాలైనటువంటి భయాల వల్ల మనం మూడో కంటికి తెలియకుండా ఇల్లు మూసుకొని పక్కనోడితో అడగము, ఫ్రెండ్ని అడగము, కొడుకు అడగము, భార్య పిల్లలకు చెప్పము, భయంతో కుమిలిపోయి బ్యాంక్ పోయి డబ్బులు ఉన్నాయి లేదు పక్కింటి మొత్తం కూర్చుకుపోయి వాళ్ళు వేసేస్తాం. ఎవరు అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని, ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒక్కసారి బ్యాంక్కి వెళ్ళి ఆలోచన చేయండి. ఏదైనా చిన్న గొడవ జరిగితే పోలీసులు మీ ఇంటికి వస్తారు. ఫస్ట్ యూనిఫామ్ వచ్చినటువంటి కానిస్టేబుల్, అయ్యా పలానా మీ పక్క ఇంటి అయినందుకు మీకు గొడవ అయింది, ఆల్రెడీ మీ మీద పిటిషన్ వచ్చింది, సీఏ గారు రమ్మంటున్నారు రండి అంటారు. మరి డిజిటల్ అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు అర్థం చేసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ఎవడో ఆన్లైన్లో సిబిఐ అంటే రానా, సిబిఐ అయితే కాబట్టి ఇంకా ఏ బిఐ అయినా పర్వాలేదు, నువ్వు వచ్చేసే, మాకు కూడా పోలీస్ స్టేషన్లో మా దగ్గర లాయర్లు ఉన్నారు, మీరు వచ్చేసి ఇక్కడికి రండి, మేము హైదరాబాద్లో పలానా ఏరియాలో, నాగోల్ ఏరియాలో ఉన్నాం, పలానా ఏరియాలో మీరు వచ్చేయకండి, మళ్ళీ మీ ఫోన్ వస్తే పడుతుంది. 60 సంవత్సరాల తర్వాత ఎక్కువ బతికిందంటే ఇట్ ఈస్ ఎ గ్రేస్ గ్రేడ్. దేవుడు మనకు ఆశీర్వదించింది కాబట్టి ఎక్కువ బతుకుతున్నాం. లైఫ్ ఇండియాలో ఉన్నటువంటి జనాభాకు సంబంధించి లైఫ్ టైం ఎంత 65 or 68 అయింది నేను అనుకుంటున్నాను. మనకు జనాభా లెక్కలు కనపడుతుంది 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత బతికిందంటే ఇట్ ఈస్ గ్రేట్. కాబట్టి ఆ ఉన్నన్ని రోజులైనా అందరితో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇంటి పక్కన వాళ్ళతో మంచిగా ఉండండి. మాట్లాడితే పోయేదేముంది, నోటి ముత్యాలు రాలిపోవు కదా. కాబట్టి షేర్ చేసుకుంటా ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం కూడా ఆ దాంట్లో మీద అవగాహన వచ్చేస్తుంది, అలర్ట్ అయిపోతాం. పక్కనింటికి ఏమైనా కష్టం వస్తే చెప్పుకోగలం. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో అంతా ఇల్లు మూసుకొని చేసుకునే కార్యక్రమాలు వచ్చేసాయి. పక్కింటి వాడు ఎవరో తెలియదు మనకు, ఒకటే అపార్ట్మెంట్లో ఉంటాం, కానీ ఆ ఇల్లుకు మూత వేస్తే మళ్ళీ మూత తీయాలి, మళ్ళీ పోయేటప్పుడు మూత తీస్తాం. అదే పల్లెటూరులో అయితే అందరూ తెలుసు, ఊరంతా నీ దగ్గరకు వచ్చేసి ఏమైనా జరుగుతాయి. నీకు ఏదైనా దెబ్బ తగిలినా నిన్ను తీసుకుపోవడానికి ఊరంతా గదిలో వస్తుంది, మోటార్ సైకిల్, ఆటోలు తీస్తారు, కారు తీస్తారు. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ తగ్గిపోయింది. ఇదేంటి మన సంస్కృతి, ఇండివిజువాలిటీ, ఎవరికి వాళ్ళే పక్కనితో మాట్లాడు, అది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు సీనియర్ సిటిజన్స్గా నేను చెప్పినటువంటివి ఓ 10 మందికి చెప్పండి. ఎటువంటి డిజిటల్ అరెస్ట్ లేవు, ఎటువంటి ఈ పార్ట్ టైం జాబ్లు దాంట్లో మోసపోవద్దు, అధిక లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్లు చూసి మోసపోకండి. కొత్త వెబ్సైట్లు, కొత్త యాప్లు వస్తూ ఉన్నాయి. ఈ యాప్లను కూడా అవగాహనతోటి చూసి ఊక ఆనందించే వరకే తప్ప దాంట్లో మీరు పెట్టుబడి పోగొట్టుకొని మీరు రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బులు దాంట్లో పెట్టేసి మోసపోకండి. అందరూ కూడా ఆలకించి 10 మందికి దీన్ని షేర్ చేసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదృష్టవంతులు. ఇంతమంది అధికారులు వచ్చి తమ అమూల్యమైనటువంటి విషయాలు సైబర్ ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా వివరంగా చెప్పినారు. మరోసారి అందరి అధికారులకి నా తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ గారు శ్రీమతి నాగలక్ష్మి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఉన్న ఎస్హెచ్ఓ మా దగ్గర రాచకొండలో 48 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 48 పోలీస్ స్టేషన్స్లో CCPS పోలీస్ స్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. ఏదైతే ఎస్హెచ్ఓ చెప్పారో 1.5 అండ్ అబోవ్ అప్ టు 3 crores వరకు పోయిన అమౌంట్ ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుతుంది కేసెస్. ఇంకా 1.5 lakhs కంటే తక్కువ పోయిన కేసెస్లో లోకల్ పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ అవుతుంది. ఇది అందరికీ అర్థం కావాలి. ఎందుకు అంటే మీ డబ్బు పోతే ఏ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి అనేది మీకు అర్థం కావాలి ఫస్ట్ థింగ్. రెండోది, మీ డబ్బులు పోయిన వెంటనే మీరేం చేయాలి? ఫస్ట్ 1930 నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒకటి ఉంది. దానికి వెంటనే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అని ఇవ్వాలి. డీటెయిల్స్ అంటే ఏంటి? మీ ఫోన్ నెంబరు, మీ అకౌంట్లో చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ఎంత అమౌంట్ పంపించారు, ఆ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీసుకుని సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వేస్తే ఆ డీటెయిల్స్ మీరు ఏదైతే అమౌంట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారో ఆ ట్రాన్సాక్షన్కి రిలేటెడ్ ఫ్లో ఎటైతే పోతుందో, మనీ ఎటు నుంచి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి పోతుందో ఆ కన్సర్న్ అకౌంట్స్ అన్ని డబ్బులు ఉంటే ఫ్రీజ్ చేయడానికి, హోల్డ్ చేయడానికి, లీన్ చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక సిస్టమ్ ఉంది. సో వాళ్ళు ఆపరేట్ చేయడానికి ఉంటుంది. సో 1930 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు పోయిన వెంటనే ఫస్ట్ నెసెసరీ డీటెయిల్స్తో దాంట్లో రిపోర్ట్ చేయాలి. అప్పుడు డబ్బులు ఆగుతాయి. అందులో రిపోర్ట్ చేయకపోతే మీ డబ్బులు ఆగవు. సో 1930 అంత ఇంపార్టెంట్. మేము పోలీసుల సైడ్ నుంచి ఇస్తున్నాము ఇప్పుడు రిఫండ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ 1930. ఆ 1930 లేకపోతే మేము డబ్బులు ఇవ్వలేము. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. డెఫినెట్గా డబ్బులు మేము మోసపోయాము, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇది ఇంత ఇచ్చాము అంటే ఆ లాస్ట్ ట్రాన్సాక్షన్ ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది డబ్బులు ఉంటే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, పోర్టల్ కూడా ఫ్రీజ్ చేయదు, హోల్డ్ చేయదు, ఆ డబ్బులు పోలీసులు కూడా ఇవ్వలేరు. దిస్ ఇస్ ద సిస్టమ్. సరే, అసలు ఎందుకు అసలు ఈ క్రైమ్ ఎట్లా జరుగుతుంది? ఒకటి ఫోను, రెండు అకౌంట్. ఫోన్ ఉంటేనే ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ ఫోన్ లేకపోతే మీకు ఫోన్ మెసేజ్లు రావు, కాల్స్ రావు, ఎటువంటి మోసం జరిగే అవకాశం లేదు. అసలు ఒకవేళ ఫోన్లో మెసేజ్ వచ్చినా, కాల్స్ వచ్చినా మోసం చేయడానికి ఇంకోటి ఏముండాలి? మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి. అకౌంట్లో డబ్బులు లేకపోయినా మీకు మోసం జరగదు. ఇట్ విల్ బి అటెంప్ట్ ఓన్లీ. సో ఇది అటెంప్ట్ స్థాయిలో గుర్తిస్తారా, మోసపోయిన తర్వాత గుర్తిస్తారా అనేది అది ఒక్కొక్క మనిషి బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంత గొప్ప కాలనీ కాబట్టి, ఎందుకంటే ఇంతమంది ఒక కమ్యూనిటీ హాల్లో మీట్ అవ్వడం, అది సీనియర్ సిటిజన్స్ మీట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది మీరు ఎప్పుడైతే మీ కాలనీలో ఒక కేసు రిపోర్ట్ అయింది, ఫినాన్షియల్ ఫ్రాడ్ కేసు రిపోర్ట్ అయింది, జస్ట్ తెలుసుకోండి అసలు ఎట్లా జరిగింది, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా. ఇక్కడ నా సూచన ఏంటి అంటే మీకు అకౌంట్ లింక్డ్ ఫోన్ నెంబర్ ఏదైతే అంటే మీ బ్యాంకింగ్ అకౌంట్లో మీ డే టు డే ఆపరేషన్స్ చేస్తారు, యూపీఐ పేమెంట్స్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ చేయడానికి ఒక ఫోన్ పెట్టుకోండి సపరేట్గా. వేరే ఫోన్ మీరు మాట్లాడుకోవడానికి, వాట్సాప్ కాల్, రెగ్యులర్ కాల్స్ చేసుకోవడానికి ఒక ఫోన్ పెట్టుకోండి. ఈ బ్యాంకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఇవే 2 ఫోన్స్. ఇది బ్యాంక్ అకౌంట్ లింక్డ్ ఫోన్ నెంబర్. దీన్ని నా డైలీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వాడతాను, నాకు అవసరమైన అవసరాలకు మాత్రమే వాడతాను ఫిక్స్ అవ్వండి దీంతో. ఇంకా ఫర్దర్ కమ్యూనికేషన్ ఎటువంటిది దీంట్లో చేయకండి. మెసేజ్లు వచ్చిన అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్స్ వచ్చినా లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే చూడటం విజిబిలిటీ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. యూ షుడ్ టేక్ దిస్ కేర్. వేరే ఫోన్ పెట్టుకోండి, వేరే ఫోన్ నెంబర్. దీంట్లో అకౌంట్ నెంబర్స్ ఉండవు, మీ డబ్బులకు సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ ఉండవు. కాలనీ వాసులతో మాట్లాడుకుంటారు, ఇంట్లో మెంబర్స్తో మాట్లాడుకుంటారు, ఎవరితో మాట్లాడుకుంటారు, అన్నోన్ ఫోన్ నెంబర్స్ యూజ్ చేసినా ప్రాబ్లం ఉండదు దీనికి. ఎందుకంటే దీంట్లోనే అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఇదే ఫోన్ నెంబర్. ఇది ఎవరికి ఇవ్వకూడదు. ఈ ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వకూడదు, మీకు తప్ప. ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకూడదు, దీని పిన్తో సహా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ఫోన్ నెంబర్ ఎవరికైనా ఇవ్వండి, పబ్లిక్ డొమైన్లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. మీ డబ్బులు పోవడం అనేది ఫస్ట్ అవుతుంది. రెండోది,
మీరు మర్చిపోయి ఇదే ఫోన్తో ఏదన్నా ట్రాన్సాక్షన్ చేశారు, లేకపోతే ఏదన్నా ఫోన్ కాల్ అటెంప్ట్ వాళ్ళు చేశారు, ఫస్ట్ ఇమీడియట్గా ఇంటర్నెట్ స్విచ్ ఆఫ్ చేసింది. మొబైల్ డేటాని స్విచ్ ఆఫ్ చేస్తే ఫస్ట్ స్టెప్లో స్టాప్ చేయండి క్రైమ్. ఆల్రెడీ జరిగిన దానికి మనం ఏం చేయలేదు, జరగబోదానికి మీరు స్టాప్ చేయాలి ఫస్ట్. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఈరోజు సైబర్ జాగృత దివస్ చేస్తున్నాం, పర్టికులర్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. టోటల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయిన దాంట్లో 26% ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్సే ఉన్నాయి. 100% 100 రూపాయలు పోతే 66 రూపాయలు పోయింది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వల్లే పోయింది. అంటే ఎంత డబ్బు ఈ ఫ్రాడ్ వల్ల పోతుంది అనే ఇంపార్టెన్స్ వల్ల దీనికి ఈ పర్టికులర్గా ఈ రోజు దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి అనేది చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఫ్రాడ్స్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, రకరకాల 3 types ఆఫ్ ఎంఓస్ గురించి వీళ్ళు డీటెయిల్గా చెప్పారు. దాంట్లో తీసుకోవాల్సిన ఇంటర్నల్ జాగ్రత్తల గురించి కూడా చెప్పారు. ఇవి ఫాలో చేయండి, కంపల్సరీ ఫాలో చేయండి. బట్ నేను గమనించింది ఈ 1 year కూడా కాలేదు, విత్ ఇన్ దిస్ పీరియడ్ నేను గమనించింది ఏంటంటే మనం ఫోన్ ఇస్తాం, ఇంట్లో ఉంటుంది, మన ఫోన్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది పిల్లలు తీసుకున్నప్పుడు దీంతో ఫస్ట్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ ఫోన్లో యూసేజ్ కానీ చాలా ఈజీగా చేస్తున్నారు వాళ్ళు. ఒక కేసు ఎట్లా వచ్చింది అంటే ఒక ముసలావిడ అకౌంట్ నుంచి డబ్బులు పోయింది, ఆవిడ అకౌంట్లోంచి ఎవరు తీశారు అనేది తెలియదు. మా పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చింది, రెండు సార్లు ఎఫ్ఐఆర్లు అయ్యింది. తీరా ఫోన్ తీసి వెరిఫికేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంట్లో మనవడే వాడాడు డబ్బులు. అంటే ఆ ఓటీపీ పిన్స్తో సహా మనవాళ్ళకి మనవరాలకి తెలిసిపోతున్నాయి. ఇది మీ ఫోన్ నెంబరు, మీ పిన్ మీ దగ్గరే ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు. వాళ్ళు చెడ్డ వాళ్ళని అనట్లేదు, మన విషయాలు వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు యూజ్ చేయడానికి అవకాశం మనమే ఇచ్చాం. సో దట్ ఈస్ వన్ థింగ్ వేర్ యూ హ్యావ్ టు బి కాషన్. రెండోది, రెగ్యులర్ ఫోన్ని తీసుకున్నప్పుడు జనరల్గా పిల్లలు ఏం చేస్తున్నారంటే కొన్ని సరదాగా చూడటము, కొన్ని పియర్ గ్రూప్స్ వల్ల తెలుసుకోవడము, ఆ విషయాలు తెలుసుకోవాలని ఫోన్ని చాలా బ్రౌజ్ చేస్తున్నారు. ఈ ఫోన్స్తో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే టిప్ లైన్స్ అనేవి ఒకటి వచ్చింది. ఇది ఏంటి అంటే ఫారెన్ రిలేటెడ్ అబ్యూజివ్ మెటీరియల్ సర్క్యులేషన్లో కానీ ఫోన్స్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరో ఎక్కడో ఎర్త్లో ఎవరో దీన్ని లోడ్ చేస్తారు. దాన్ని ఆ లోడ్ చేసిన ఫొటోస్ని యాదృచ్ఛికంగా అందరి ఇళ్లలో పిల్లలు ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంటారు. దెర్ ఇస్ అ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దీస్ చిల్డ్రన్. సో ఈ ఫోన్స్ పిల్లలకి ఇచ్చేటప్పుడు పర్టికులర్గా అడాలసెంట్ ఏజ్లో ఉన్న పిల్లలు ఏవి చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయం స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మీ ఫోన్ పిన్ అయిపోతుంది. ఇక్కడ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ NGOs అండ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ వర్కింగ్ బిహైండ్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరు ఇలాంటి కంటెంట్ చూసినప్పుడు ఆ డివైస్ లింక్ అయిపోతుంది ఆ నెట్వర్క్కి. లింక్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే రకరకాల మాకు ఉన్న హైరార్కీ స్ట్రక్చర్ ద్వారా ఈ ఫోను పలానా ఏరియాలో సైట్ అయింది, పలానా ఫోన్ మెటీరియల్ దీంట్లో డౌన్లోడ్ అయింది, లేకపోతే చూశారు, ట్రాన్స్మిట్ అయింది, వీళ్ళు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఇచ్చారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ ఫోన్ నెంబర్తో మేము ఆ పర్సన్ని లిఫ్ట్ చేసుకుని వస్తాం. అంటే ఈ ఫోన్ పర్టికులర్ పర్సన్ ఇది మీది అనుకోండి, మీలో ఎవరో ఒకరిది ఫోన్ అనుకోండి, మేము మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ఈ ఫోన్ దీనికి వాడారు, ఇందులో ఇది ఉంది మాకు అంటే మీరేం సడన్గా షాక్ తింటారు. ఎందుకు అంటే మిమ్మల్ని చూడలేదు, మాకు సంబంధం లేదు అంటారు. కానీ ఫోన్ మీది, మీ ఫోన్లో ఎవరు వాడుతున్నారు, ఏం చూస్తున్నారు అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దీంట్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు సైబర్ క్రైమ్ అనేది మన చేతిలో ఆపచ్చు. థ్యాంక్ యూ మేడం. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో అందరి దగ్గర 2 SIM కార్డులు ఉంటున్నాయి, అందరూ 2 ఫోన్లు వాడుతున్నారు. కాబట్టి ఒక ఫోను పర్సనల్గా పెట్టుకొని ఇంకో ఫోను బ్యాంకింగ్ అకౌంట్ సంబంధించి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అందరూ కూడా చాలా ఓపికతో కూర్చొని వింటున్నందుకు అందరు కూడా ధన్యవాదాలు. ఇంకొక విషయం సార్, మీరు అందరు క్రెడిట్ కార్డులు ఉన్నాయా?
లేవా? ఉండింటాయి, చాలా మందికి ఉంటాయి. చేతులు లేపండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 80%కి వచ్చేసింది. ఈ క్రెడిట్ కార్డు మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన బ్యాంకు సంబంధించినటువంటి అదేది రేటింగ్ ఇస్తారు కదా, దాన్ని ఏమంటాం? కాదు, సిబిల్ స్కోర్. మీరు తీసుకున్నటువంటి అప్పుకు మీరు రెగ్యులర్ కడుతున్న కాబట్టి మీ సిబిల్ స్కోర్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. వాడు ఎక్కువ పైసలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తే పర్వాలేదు, కానీ దాన్ని చూసి కొంతమంది ఏం చేస్తారు, అయ్యా మీ క్రెడిట్ కార్డు ₹1,00,000 ఉంది, మీకు 5 లక్షలు ఎన్హాన్స్ అవుతుంది, పెంచుతాం, మేము ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ చూసి మీ డీటెయిల్స్ అలా పంపమంటాడు. అదే కరెక్టే కదా, నాకు పలానా SBI బ్యాంక్లో ఉంటే, లేకపోతే HDFC బ్యాంక్లో ఉంటే, ICICI బ్యాంక్లో ఉంటే, ₹1,00,000 5 లక్షలు అంటున్నాడు. చలో, వాడు ఇచ్చేటటువంటి లింకుని తీసుకొని మనము డౌన్లోడ్ చేసుకుని దాన్ని పంపించిన దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మన డీటెయిల్స్ మొత్తం కూడా అతనికి పంపించేస్తాం. మన ఆధారాలు ఎవరికి ఇచ్చినట్టు ఫ్రాడర్ చేతిలో పెట్టేసాం కదా. మీ బ్యాంక్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా కట్ అయిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండా మెసేజ్లు వస్తూ ఉంటాయి, అరే పైసలు నేను ఎవరికి పంపించానో తెలియదు. అర్థమైంది? వినండి సార్, వినండి. అట్లా కట్ అయిపోతూ ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కొరకు ఈ క్రెడిట్ కార్డు మోసాలు, ఎన్హాన్స్మెంట్ అనేది చెప్పేసి కొత్త కార్డులు ఇస్తాం, గోల్డెన్ కార్డులు ఇస్తాం, అమెరికాకు సంబంధించినటువంటి బ్యాంక్ కార్డులు ఇస్తాం, రకరకాలైనటువంటి మీకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఏది కూడా పుక్కడికి రాదు. కష్టం చేయనటువంటి డబ్బు మీకు రాదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పుక్కడికి వచ్చిందంటే ఇట్ ఇస్ క్లోజ్, నువ్వు అయినట్టే లెక్క. అది ఒకటి. ఆ క్రెడిట్ కార్డు సంబంధించినది నమ్మొద్దు. కొత్తగా వస్తుంది ఈ మధ్యలో, ఏది ఎంఈఐ చాలాన్ అని. ఈ చాలాన్ వస్తుందా? మీరు బండ్లు పట్టుకుంటాం, డ్రంక్ డ్రైవ్లో పట్టుకుంటాం, లేకపోతే మీ నెంబర్ ప్లేట్ లేకపోతే పట్టుకుంటాం, ఇట్లా రకరకాలైనటువంటి పట్టుకొని మీకు ఒక యాప్ ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. దాన్ని కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారు, సైబర్ మోసగాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ చాలాన్ అని చెప్పేసి మీకు ఒక లింక్ పంపిస్తున్నారు. దాని కనుక ఏపీకే అని ఉంటుంది. ఏపీకే ఫైల్ అనేది ఒకటి ఉంటుంది దాని వెనుక. అంటే ఏపీకే ఫైల్ అని వచ్చేటటువంటి ప్రతిదీ కూడా మోసపు లింకే. బీ కేర్ఫుల్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్రెడిట్ కార్డ్ ఎన్హాన్స్మెంట్ ఏపీకే ఫైల్ అని ఒకటి వస్తుంది, ఈ ఛానల్ ఏపీకే ఫైల్ అని ఒకటి వస్తుంది, ఇట్లా వాటర్ వర్క్ సంబంధించినటువంటిది ఏపీకే ఫైల్ అని ఒకటి వస్తుంది. ఏపీకే ఫైల్ అని వచ్చేటటువంటి లింక్స్ అన్ని కూడా ఫ్రాడే. మీరు జాగ్రత్త. దాన్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులంతా పోతాయి. బీ కేర్ఫుల్. ఏపీకే ఉన్నటువంటి ఫైల్ ఎవరు కూడా క్లిక్ చేయొద్దు.